నచ్చట్లేదు. జస్ట్ హాయ్ వెల్కమ్ అందరికి 259th వీక్లీ రిఫ్రెషర్. అండ్ అందులో భాగంగా ఈ స్ఫూర్తి ఎపిసోడ్లో మీ అందరికి తెలుసు కదా, ఎవరైతే వాళ్ళ కెరియర్లో ఒక డీప్గా రకరకాల రీసెర్చ్ చేస్తూ మంచిగా కెరీర్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ అంటే కెరీర్ లో డబ్బులు సంపాదించే కెరీర్ అనే కాకుండా లైఫ్ లో కొంచెం దే ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. అలాంటి వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనకి కొంత ఇన్స్పిరేషన్ కలగడం కోసం అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా మన ఇండివిజువల్ లైఫ్ లో కూడా కొంచెం గైడెన్స్, గెట్ సమ్ ఇన్స్పిరేషన్ లాగా మనం ఈ స్ఫూర్తి అనే ఎపిసోడ్స్ ని రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా యాజ్ యు ఆల్ నో, ఈ రోజు త్యాగరాజన్ గారు మనతో ఉన్నారు. సింపుల్ గా త్యాగరాజన్ గారు అంటాము. సో సార్ దాదాపు ఐటీ ఇండస్ట్రీలో 37 ఏళ్ళుగా 37 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఐటీ ఇండస్ట్రీలోనే మోర్ దెన్ 31 years. నేను కొన్ని దాదాపు ఎప్పుడో 30 years 25 years బ్యాక్ పంచపాండవులు అని ఒక ఆర్టికల్ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉంటుంది. అంటే దేర్ ఆర్ 5 people బిహైండ్ ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన వాళ్ళలో సార్ ఈజ్ వన్ ఆఫ్ సచ్. ఏడిపి ఆర్ఎండి డైరెక్టర్ గా రిటైర్ అయిపోయారు. అండ్ అప్పట్లో ఈ పర్టికులర్ గా ఇవేంటంటే ఈ ఇంటర్గ్రాఫ్ కానీ, డిఈ షా ఇండియా, జూనో ఆన్లైన్ సర్వీసెస్, బ్రాడ్ గిట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ఏడిపి. సో ఈ ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీ హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన వాళ్ళలో సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో 5 members లో, అందుకని వాళ్ళందరినీ అప్పట్లో పంచపాండవులు అని ఒక ఆర్టికల్ వేశారు ఈ తెలుగు న్యూస్ పేపర్స్. సో ఈ అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీగా ఉందో దానికి ఇనిషియల్ స్టేజెస్ లో హ్యాస్ బీన్ కాంట్రిబ్యూటింగ్. అది అలా రావడానికి అప్పుడు ఆయన హీ అలాంగ్ విత్ హీస్ ఫ్రెండ్స్ ఒక మిషన్ లాగా దాని గురించి పనిచేసి కొంతవరకు ఇనిషియేట్ చేశారు. సార్ త్యాగరాజన్ గారు స్టార్టెడ్ హిస్ కెరియర్ అట్ అటామిక్ బాబా రీసెర్చ్ సెంటర్, ముంబై. సో బట్ నాకు సార్ బాగా తెలుసు, నాకు 15 ఏళ్ళుగా బాగా తెలిసింది ఎలాగో అంటే త్రూ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. హీ హాస్ బీన్ ఇన్ టు మెనీ, లైక్ పర్టికులర్ గా మన ఎన్జిఓస్ అన్ని కలుసుకోవడానికి సేవా మేళా అని ఒకటి ఎవ్రీ ఇయర్ జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లో అక్టోబర్ లో స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే మన లాంటి ఎన్జిఓస్ అన్ని కూడా ఒక స్టాల్స్ పెట్టేసి అందరూ ఒకరొక వర్క్ షేర్ చేసుకోవడము, లాట్ ఆఫ్ ఫుట్ ప్రింట్ ఉండేది. చాలా మంది వచ్చి విజిట్ చేసి వెళ్ళేవాళ్ళు. సో ఒక రకంగా చెప్పాలంటే నేను, శివ అండ్ వీళ్ళందరం కూడా అక్కడే కలిసాం. త్యాగరాజన్ గారు ఈజ్ ద మెయిన్ సోర్స్ నేను శివన్ కలవడానికి కానీ, అండ్ మెనీ ఆఫ్ యూ నో. సో ఆ విధంగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ని కొంత విజనరీ లాగా, ఎలా ఏదో ఎవరి ఎన్జిఓ వర్క్ వాళ్ళు చేయడం కాకుండా కొలాబరేషన్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది అండ్ 1-2 వీళ్ళు చేస్తున్న మంచి వర్క్ ని ఎలా షోకేస్ చేయాలి అని ఈ సేవా మేళాస్ ద్వారా కూడా he has been trying to connect NGOs with either donors or individual or volunteers or to the corporates. ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. మాకు పర్టికులర్ గా ఈ ఫీల్డ్ లో మేము ఎక్కువ సార్తో కనెక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ వాటితో పాటుగా హ్యాస్ బీన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ హ్యాస్ బీన్ ఏ డైరెక్టర్ సేవా కౌన్సిలింగ్ సెంటర్. సో మీరు ఏదైనా కొంచెం సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు ఇలా కలవాల్సి వస్తుంది అని లైఫ్ లో అనుకుంటూ ఉంటాం కదా, మన ఇబ్బందులు ఉన్నారు. అలాంటి వారి కోసం ఒక సేవ అని పద్మరావు నగర్ లో ఉంది. అండ్ దేర్ ఇన్ పంజాగుట్ట దగ్గర కూడా ఉంది. ఈ సెంటర్స్ ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్స్ అండి. సో మనం ఎప్పుడైనా వెళ్ళి మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ దేర్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టైమింగ్స్ లైక్ ఈవినింగ్ 5 to 7 అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే దే విల్ టాక్ టు అవర్, లిజన్ టు అవర్ ఇష్యూస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ గైడ్ us. అండ్ అవన్నీ కూడా సార్ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దోస్ థింగ్స్. సో ఇన్ షార్ట్, ఇన్ సింపుల్, సో హ్యాస్ బీన్ అవర్ గైడ్, మెంటర్ అండ్ వెరీ సపోర్టివ్ గా మనం చేస్తున్న పనులని, పర్టికులర్లీ డోనర్ ఆల్సో. సో మనం చేస్తున్న పనులని చాలా మంది కనెక్ట్ చేయడం కానీ, ఆర్గనైజేషన్ అస్వాన్ హీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ జీవన్ విద్య లైక్ 2009, 8, 10 సమయంలో కూడా 7 days 8 days కాన్పూర్ మన సార్ ట్రిపుల్ ఐటీలో గణేష్ వర్క్ షాప్ చేసినప్పుడు కూడా త్యాగరాజన్ గారు అటెండ్ అయ్యారు. అండ్ ఆల్ టుగెదర్ నౌ హీస్ అన్ని వదిలేసి బాధ్యతలన్నీ he's been trying to explore who am I.
సో మోర్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి సార్ జర్నీ ఏంటి ఇవన్నీ కూడా సార్ మాటల్లోనే విందాం. అండ్ సారు ఫ్లూయెంట్ గా ఆల్మోస్ట్ వీలైనంత వరకు తెలుగు మాట్లాడతారు. ఇఫ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు యూ కెన్ స్టాప్ అస్ అండ్ ఆస్క్ అస్ లైక్ ఈ ఈ ఈ ఈ ఫ్రేమ్ ఏంటి, ఒకవేళ బికాస్ ఈస్ నాట్ సో కంటిన్యూస్ గా మాట్లాడగలరు కానీ అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు ఫోర్స్ ఇంటూ తెలుగులోనే మాట్లాడండి అని కాకుండా వీలైనంత వరకు తెలుగు ట్రై చేస్తారు. వెన్ ఎవర్ మన ఆడియన్స్ కానీ పార్టిసిపెంట్స్ కానీ డిస్కంఫర్ట్ ఎక్కడైనా ఉంటే అర్థం కాకపోతే కైండ్లీ ఆస్కర్. థ్యాంక్ యూ సార్. అండ్ విత్ స్మాల్ నోట్ ఓవర్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ బికాజ్ మీరు ఈ మధ్య అన్నిటికీ దూరంగా ఉంటున్నారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ గ్లాడ్ దట్. థ్యాంక్ యూ అందరికి. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఈ అవకాశం ఇప్పుడు ఏ విధంగా జరగబోతుందో అనే ఒక చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే తెలుగులో మాట్లాడడం అలవాటు లేదు. అది కంటిన్యూస్ గా తెలుగులోనే మాట్లాడాలంటే అది ఎప్పుడు ట్రై చేయలేదు. అప్పుడప్పుడు కౌన్సిలింగ్ లో తెలుగు అవసరం అని కనుక్కొని ఒక ట్యూటర్ ద్వారా నేర్చుకున్నాను. ఇక్కడ నరేందర్ అని ఈ మీటింగ్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు నరేందర్ గారే నాకు ఒక ట్యూటర్ ని పరిచయం చేసి అక్కడ నిజంగా ఆయన్నే నాకు స్లేట్ బల్లపం తీసుకొచ్చి ఈలో స్టార్ట్ చేశాను. కానీ పెద్ద లెవెల్లోకి పోలేదు. ఐఎమ్ ఓకే విత్ స్పోకన్ తెలుగు. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ కొన్ని ఎంతమంది మీకు ఇది ఉందో, ద యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అని ఒక ఆర్టికల్ వచ్చేది, ఒక టాక్ కూడా ఇచ్చాడు. దెన్ హీ మేడ్ ఇట్ ఇన్ టు అ బుక్ యాక్చువల్లీ, కనెక్టింగ్ ద డాట్స్. నిజంగా చెప్పాలంటే అది మనం ఏదో తెలిసి ఏదేదో చేశామన్నది నిజం కాదు. లైఫ్ ఈస్ టేకింగ్ అస్ అలాంగ్. లైఫ్ ఈస్ టేకింగ్ అస్ అలాంగ్. ఎక్కడెక్కడ లైఫ్ తీసుకుపోతుందో అక్కడ అన్ని పోయాము. నిజంగా అదే నిజం. నేను ఐ జాయిన్డ్ ఎంఎస్సి ఒక్క రోజే అటెండ్ అయ్యాను. నా ఫాదర్తో అగ్రిమెంట్ ఏంటంటే జాబ్ దొరికితే ఎడ్యుకేషన్ వదిలి జాబ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఈ ఇంటి పరిస్థితి అలా ఉంది. సో అందుకే సరే అని ఒప్పుకున్నాను. అది నా అదృష్టం. ఫస్ట్ డే పోయి రిజిస్టర్ అయ్యి వచ్చి హ్యాపీగా తిరిగి వచ్చాము. ఆ ఇంట్లో ఒక అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. సో ఐ హ్యాడ్ టు గివ్ అప్. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇది లైఫ్ టేక్స్ అస్ అలాంగ్. ఇదేమో మనం అన్ని ప్లాన్ చేసి చేసినట్టు ఏం లేదు. దట్స్ యాక్చువల్ ట్రూత్ యాక్చువల్లీ. సో కానీ ఒక పార్ట్, how many of you have heard this Hindi song? I don't know. मैं जिंदगी के साथ निभाता चला गया. That's all what we all can do. Actual గా అది ఒకటే వీల్ అవుతుంది. దట్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో అలా పోతున్నప్పుడు ఎన్నో మంచి మాటలు జరిగింది. That is what I'm planning to share with you all. So, ఇది వృత్తి వల్ల ప్రవృత్తి సెట్ అవుతుంది, ప్రవృత్తి వల్ల వృత్తి సెట్ అవుతుంది అంటారు. These two keep going about establishing a personality. So, ఏదో స్టార్టింగ్ లో BRC లో జాయిన్ అయినాను. సో I did not like the place. అక్కడ కూడా పాలిటిక్స్ ఉండేది. సో అందుకే అక్కడ నుంచి బయట రావాలని కొన్ని ఇయర్స్ అయింది. ఆఫ్టర్ 6.5 years ఐ జస్ట్ కేమ్ అవుట్. అక్కడ హెచ్సిఎల్లో ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి వేరే విధంగా పోయింది దారి. సో ఏదేదో ట్రై చేశాను, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని. ఫ్రెండ్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశాము బాంబేలో. అప్పుడే నా బాబు 3 months ఓల్డ్ ఉన్నప్పుడు అందరూ ఏదేదో చేస్తామని కలిసి వచ్చినప్పుడు ఒకరోజు అంత ఫైట్ లో అందరూ డిసైడ్ చేసుకున్నాము మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతామని. అందరూ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు.
whereas all others were well qualified. నాకు అంత పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేదు, కానీ కాన్ఫిడెన్స్ మాత్రమే. కాన్ఫిడెన్స్ ఉంది, కానీ తోడుగా భయం కూడా ఉంది, చాలా భయం. ఏంటది? అది వాట్ ఈస్ దిస్ 3 months old child, ఐ హ్యావ్ టు కీప్ పేయింగ్ ద నెక్స్ట్ మంత్ రెంట్, ఎలా పోతుంది అని భయపడి ఉన్నప్పుడు నిజంగా. సో ఐ యూస్ టు బి వర్కింగ్ ఇన్ వన్ టాటా ఆయిల్ మిల్స్ లో ఒక ప్రాజెక్ట్ లో ఉండేవాడిని. సో అక్కడ డాక్టర్ హట్టంగడి అని ఒక ఆయనతో మాట్లాడాను, ఇలా అయిపోయింది. చాలా తిట్టారు, బుద్ధి లేక ఇవన్నీ చేస్తాడా, ఐ మీన్ దే హ్యావ్ బిలీవ్డ్ యూ అండ్ దే గాట్ యూ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ అ చైల్డ్. ఆ బాబు మీ ద్వారా వచ్చిన ఇది ఈ సంతానం ఈజ్ అ బిగ్ సంపత్ ఫర్ యూ. అది దాన్ని కరెక్ట్ గా పెంచాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని చాలా తిట్టారు. తర్వాత ఒక 45 minutes ఎక్కడో పోయారు. 45 minutes తర్వాత వచ్చి నాకు చెప్పారు, ఫస్ట్ దైవమే ఎక్కడి నుంచో వస్తారని లేదు, డాక్టర్ హట్టంగడి వాజ్ గాడ్ దేర్. సో హీ సెడ్, ఓకే యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ అ గుడ్ జాబ్ అయ్యే వరకు నేను రీటైనర్షిప్ లో పెట్టుకుంటాను నిన్ను అని ఒక అమౌంట్ చెప్పారు. నాకు నమ్మలేకపోయాను. అయ్యా దేవుడు, మీరే దేవుడయ్యా అని ఐ హ్యాడ్ టు డిడ్ నాట్ ఫాల్ అట్ హిస్ ఫీట్. బట్ నిజంగా కృతజ్ఞత ఎంతవరకు వీలు అవుతుందో చెప్పేశాను. సో ప్రతి చోట్లో వెన్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ శ్రద్ధ ఈ స్ట్రాంగ్, ఎక్కడి నుంచో హెల్ప్ వస్తూ ఉంటుంది. దట్ ఐ హ్యావ్ సీన్, బికాస్ దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ జీవనం. ఇది ప్రతి ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఈజ్ సెట్ అవర్ యాటిట్యూడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అది ఒక్కటే నేర్చుకున్నాం. అప్పుడు ఇవి అన్నీ తెలియదు, తర్వాతనే దీనికి పేరు అన్ని పెట్టాను. సో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, ఇది జరుగుతా పోతున్నప్పుడు వీ హ్యావ్ బీన్ వెరీ ఫార్చునేట్. ఐ మీన్ అక్కడ సెట్ అవ్వకపోయింది. ఐ మీన్ బాంబే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్. అప్పుడు హైదరాబాద్ లో జాబ్ దొరికింది. మై ఫాదర్ ఇన్ లా వాస్ హియర్ ఇన్ హైదరాబాద్. సో నేను వచ్చేసాను. అక్కడ వాళ్ళ ఐ మీన్ ఐ వాస్ లివింగ్ విత్ దెమ్ ఫర్ ద ఫస్ట్ 5-6 years. Then after he retired, he started living with me. సో ఆ విధంగా లైఫ్ పోతా ఉంది. సో ఐ వాస్ క్యారీడ్ అలాంగ్ బై లైఫ్. బట్ ఆల్ ద సేమ్ మధ్యలో ఇంటెన్షన్స్ వస్తూ ఉంటుంది. సో ఇంటెన్షన్స్ లో దెన్ దెర్ ఆర్ అంబిషన్ చూస్తున్నప్పుడు ఇవి అన్ని బాగానే పోతుంది. ఎవరి దగ్గరను పనిచేస్తూ ఉంటాము, ఎన్నో ఐడియాస్ వస్తాయి. వై డోంట్ వి స్టార్ట్ ఆన్ అవర్ ఓన్ అని స్టార్ట్ అయ్యాం. ఒక 5 of our friends we all started. అప్పుడు స్టార్ట్ అయినది వెన్ వీ వర్ ఆల్ ట్రైంగ్ టు డూ. రకరకాల పని చేశాము. డేటా ప్రాసెసింగ్ అని, డేటా ఎంట్రీ చేశాము, అది ఏదో ట్రైనింగ్ ఇచ్చాము, ఏదో కంప్యూటర్ అసెంబ్లీ చేసి అమ్మాము, ఏమేమో రకరకాల పని చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్గ్రాఫ్ నుంచి ఒక ఆయన వచ్చి అడిగారు, see I am trying to start a company in Hyderabad, మీరు ఒక మేనేజ్మెంట్ టీమ్ లాగా ఉన్నారు 5 సో will you guys come along and set up for us అని అడిగారు. సో కొంచెం ఆలోచించాము, ఏదేదో చేయాలని అనుకుంటున్నాము. దిస్ మ్యాన్ ఈస్ సేయింగ్ ఆల్ దిస్. ఇప్పుడులాగా అప్పుడు లేదు. ఐ మీన్ ఇంటర్నెట్ లో చూసి ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ రావడం, ఇంటర్గ్రాఫ్ అంటే ఏంటి అని ఏం తెలియదు అప్పుడు. కానీ అది కొన్ని వీళ్ళు అయ్యే వరకు రీసెర్చ్ చేశాము. దెన్ వి డిసైడెడ్ ఓకే విల్ గో అలోన్ అని. దెన్ ద హోల్ లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్. ఇంటర్గ్రాఫ్ లో స్టార్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ 9 years 10 years అక్కడ ఉన్నాము. అది ఒక సాచురేషన్ వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఏంటి ఇక్కడ సాచురేట్ అయిపోతుంది,
ఇంకా 300 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలన్నది అప్పుడు కొంచెం ఏదైనా చేయాలి అని ఉద్దేశం వచ్చినప్పుడు another opportunity came. So DSHA people, they were wanting to set up a company in India. సో వాళ్ళకేమో బెంగళూరులో స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్. కానీ వచ్చారు, ఇంటర్గ్రాఫ్ ఆఫీస్ చూశారు. ఇంటర్గ్రాఫ్ ఎంతమందికి గుర్తుందో తెలియదు, అది బేగంపేట్ దగ్గర పెద్ద ఆఫీసు. ఐ మీన్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బిల్డింగ్స్ దట్ టైమ్. సో actually it is not our making. Actually the entire this one idea was Intergraphs, but we were the one who were actually visualizing and executing it. That was the only thing that we did, because the money came from the corporation, Intergraph Corporation. It was a fairly an established corporation, number one in the world on engineering graphics, and they had some classical products. They were one of those the Palo Alto Research Center, the California Palo Alto Research Center లో ఇక్కడ నుంచి ఇంటర్గ్రాఫ్ నుంచి పోయి కంట్రిబ్యూషన్ చేసే ఎక్స్ విండో చేస్తున్నప్పుడు ఏదేదో ఇన్పుట్స్ అన్ని ఇచ్చే సైంటిస్ట్ ఉండేవారు. సో దే వర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. వీ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. వాళ్ళ పద్ధతి అన్ని చూసి భ్రమించ పెడుతుంది మనకి. ఇంత లెవెల్ ఏదో అది మొదట్లో నేను చెప్పేవాడిని, క్వాడ్ అని క్విక్ అండ్ డర్టీ వే ఆఫ్ వర్కింగ్. ఆ విధంగా ఉన్న మనకి పద్ధతి అన్ని నేర్పించి, ఎవ్రీథింగ్ వాజ్ సో ఆర్గనైజ్, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. సో అవి అన్ని నేర్చుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్ ఇట్ ఆల్ హ్యాపెన్. అది చేశామని చెప్పడం ఫ్రాడ్. సో ఇలా పోతూ ఉన్నప్పుడు దెన్ ద నెక్స్ట్ డిసిషన్ అవి అన్ని నేర్చుకున్నవి అన్ని వాడి డీషా స్టార్ట్ చేశాం. డీషా వాళ్ళకి అంత లెవెల్లో ఇది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సో చాలా మంచిగానే పెట్టాము, కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు డీషా అక్వైర్డ్ ఇట్. డీషా వాజ్ అక్వైర్డ్ బై ఏడిపి. అప్పటి నుంచి అది ఈ దారిలో రకరకాల సబ్సిడరీ యూనిట్స్ కూడా చేస్తా పోయాము. సో ఇట్ వాస్ అ గుడ్ రన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే, నేను మొదట్లో చెప్పేవాడిని 40-45 ఇయర్స్లోనే రిటైర్ అయిపోతాను అని చెప్పేవాడిని, ఎందుకంటే ఐ వాంటెడ్ టు కమ్ టు ది సోషల్ సెక్టర్. మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, కానీ వీళ్ళు కాలేదు. Then when at some point in time I started telling my friends, hey, I have to retire. Then they said, okay, he was my boss. Within the 5 of us, we had one as a boss, though all were completely equal. So he was telling, don't do any disturbance. Okay, నేను చెప్తాను ఎప్పుడు when we can relieve you, అప్పుడు వరకు గమ్మున కూర్చో. Okay, so I was going about it. After we discussed this, it took close to 2.5 years when he decided to relieve me. After that, life changed completely. So the whole idea is, we don't decide things, but when the situation, we are put in a situation, ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎంతవరకు ఈ అడ్వాంటేజ్ గా మార్చుకొని బ్రతకాలి, అది ఒకటే. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఒక సంవత్సరం, ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ రకరకాల ఎన్జిఓస్, బాంబేలో పోయి, చెన్నైలో పోయి, ఇక్కడ అక్కడ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఏదేదో రకరకాల విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఏదైనా చేయాలి అనే ఉద్దేశం ఉండేది. దెన్ అప్పుడే కర్మయోగ్ అని ఒక ఆర్గనైజేషన్ చూశాను బాంబేలో. వాళ్ళతో మాట్లాడి ఐ బికేమ్ ది హైదరాబాద్ రిప్రజెంటేటివ్ ఫర్ కర్మయోగ్ లో ఐ వాజ్ రన్నింగ్ ఎ డిస్కషన్ గ్రూప్. వాట్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అండి.
అది ఎంతమంది, క్వైట్ అ ఫ్యూ, ఐ మీన్ ఈజీలీ ఐ హ్యాడ్ క్లోజ్ టు 30,000 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అని ఒక 6 years ఆ దారిలో we got fantastic contacts, fantastic number of great intellectuals. అవి అన్ని అందరితో కలవడం వీలైంది. ఆఫ్టర్ దట్ ఈస్ వెన్ ఐ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ సేవా మేళా. సేవా మేళా అని మొదటి, ఐ మీన్ జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ అని విన్నారో ఏమో, దాన్ ఉత్సవ్ అని పేరుతో జరుగుతుంది ఇప్పుడు. సో అప్పుడు ఐ హ్యాడ్ దిస్ ఐడియా. సో నేను సేవ గురించి మాట్లాడాలి. సో ఐ యూస్ టు బి కౌన్సిలింగ్ టు పీపుల్ హూ ఎవర్ కమ్ హోమ్. అది అప్పుడప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఏదో మోటివేషన్ చెప్పడం, ఇది అది అలా జరుగుతూ ఉన్నప్పుడు సేవలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దట్ దే ఆర్ కండక్టింగ్ ఎ ఫార్మల్ ట్రైనింగ్. కౌన్సిలింగ్ ఎలా చేయాలన్నది నేర్చుకోవడం అప్పుడే జరిగింది. సో నా బాబు చూశాడు ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది ఏదో అది దారిలో, నేను పద్మరావు నగర్లో ఉండేవాడిని. సో పద్మరావు నగర్లో సేవ ఆర్గనైజేషన్ ఉండేది స్వరాజ్య ప్రెస్ లో. సో బాబు చూసి, నాన్న యూ హ్యావ్ బీన్ కౌన్సిలింగ్, ఏదో కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఇస్తారట, వై డోంట్ యూ గో అండ్ లెర్న్ అన్నాడు. ఓకే, నేను పోయి మాట్లాడాను. అండ్ దెన్ దే గేవ్ మీ సమ్ కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. వాళ్ళ ఎవాల్యుయేషన్ చేసి దెన్ దే సెడ్ ఓకే స్టార్ట్ చేయండి అని. ఒక నెల దాటి దెన్ వీ హ్యాడ్ అ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ వాస్ గివెన్ బై వన్ వింగ్ కమాండర్ మూర్తి. హీస్ మై నెక్స్ట్ దేవం. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ రిటర్న్ బ్యాక్. సో మొదట్లో ఆఫీస్లో పనిచేస్తూ ఇవి అన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఐ యూస్ టు గో మెయిన్లీ ఆన్ సాటర్డే సండేస్. అది వీక్ డేస్ లో పోవడం వీళ్ళు కాలేదు. సో ఇట్లనే ఒక ఆఫ్టర్ రిటైర్మెంట్ మొత్తం టైం కేటాయించడం వీలైంది. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ దిస్ సోషల్ సర్వీస్. అక్కడ నేర్చుకున్నదే. ఐ మీన్ Venkata Murthy was the one who took me into the field of empathy. Yeah. Hello. ఎవరో ఏదో అడుగుతున్నట్టుంది. హలో. ఓకే, సో that is where I learned what is empathy. Empathy అందరికి ఉందండి. We are all given. There's an innate ability in most of us. కొందరు కొంచెం సీరియస్ గా ట్రై చేసి దాంట్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. I mean, see, if you see Srini, if you see Shiva, if you see all the people who are running the Jeevan Vidya program, I mean, empathy is the one main driver for all these people. Empathy దానికి నాకు ఈక్వలెంట్ దొరకలేదు ఇన్ తెలుగు. I don't know how to explain. I will continue using empathy అనే పదమే వాడతా పోతాను. ఒక సినిమా ఏంటి సహానుభూతి అన్నది సింపతి అయిపోతుంది. సంవేదన అంటారు. సహానుభూతి సింపతి మేడం. సంవేదన ఎంపతి అని విన్నా. సంవేదన, ఓకే. సంవేదన ఎప్పుడు ఒకప్పుడు విన్నాను, బట్ ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. I'm not used to that padam. Okay, so empathy అనేది చెప్తానండి. కొత్తగా నేర్చుకున్న పదం వాడడం అంత ఈజీగా రాదు, ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఈ దారిలో I have met
ఒక 1000 మంది కలెక్ట్ మీట్ అయ్యాను ఏమో. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. ఇది నేను చేశానని చెప్పడం తప్పు. యాక్చువల్లీ దే కేమ్ బికాస్ అది అక్కడ పద్మరావు నగర్ లో సెంటర్, అంత పెద్ద బ్యూటిఫుల్ సెంటర్. అక్కడ ఉన్నప్పుడు దే విల్ వాక్ ఇన్, అలా ఓపెన్ పెడతాము, ఎవరో వస్తారు, రండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టి సేవ గురించి 2 మాటలు చెప్పడం. ఇక్కడ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకుంటాము, మీరు ఏదన్నా మాట్లాడచ్చు, వేరెవరికి చెప్పము, ప్లీజ్ షేర్ విత్ అస్ అని స్టార్ట్ చేస్తే, and then the first few minutes you have to establish trust with them. ఆ మొదట్లో దట్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక పర్సెప్షన్ వస్తుంది. ఆ పర్సెప్షన్ చాలా ముఖ్యం. ఆ పర్సెప్షన్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. ఇది మార్కెటింగ్ లాగానే. సో అప్పుడు సెట్ అయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్, దే విల్ స్టార్ట్. ఈ విధంగా పోతున్న దారిలో I have met so many people, రకరకాల స్టోరీస్, రకరకాల ప్రాబ్లమ్స్. సో అది ఎన్నో చెప్పొచ్చు. ఐ మీన్ నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒక 5-6 మాట్లాడదామని ఉద్దేశించాను. ఫస్ట్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ కేస్ స్టడీస్. అది ఇక్కడ రాసి పెట్టుకున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ వెన్ ఐ జస్ట్ గో అబౌట్. ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్నది ఒక 23 years అబ్బాయి. ఓకే, 23 years అబ్బాయి ఇప్పుడు చదువు కంప్లీట్ అవుతుంది. ఏదో ఒక అది ఇంటర్న్ గా వచ్చాడు హైదరాబాద్ కి. హీఈస్ నాట్ ఎ నేటివ్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు హీ కేమ్ టు నో అబౌట్ సేవ. He came to meet me. So I started talking to him. So if you listen to him, he grew up in a beautiful setting. Parents are well educated. Dad emo English professor. Amma pedda office lo pedda position lo unnaru. వీళ్ళిద్దరు కానీ ఈ ఇంటి సెట్టింగ్ ఏంటంటే దే హ్యావ్ అ ఫార్మ్ హౌస్, పెద్ద ఇల్లు. అది చాలా కొచ్చి నుంచి చాలా దూరంలో ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది. బాబుకి ఫ్రెండ్స్ అని పెద్దగా ఎవరు లేరు. స్కూల్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయారు. సో ఇంటికి వస్తే ఆడుకోవడానికి బ్రదర్ ఉంటాడు, అప్పుడప్పుడు ఫాదర్ కూడా వచ్చి ఏదో అది వాళ్ళతో ఏదో ఆడడం, ఇవి మాత్రమే ఉండేది. కానీ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సోషల్ సెట్టింగ్. సో సోషల్ సెట్టింగ్ లేదు. అప్పుడు వీడు ఎడ్యుకేషన్ కోసం మంచిగా చదివాడు. సో అహ్మదాబాద్లో అడ్మిషన్ దొరికింది. అహ్మదాబాద్లో చదువుతున్నాడు ఇప్పుడు. అక్కడ ఒక అమ్మాయిని కలుస్తాడు. అమ్మాయి హీ ఈజ్ అ క్రిస్టియన్, జార్జ్ అని పేరు. ఐ జస్ట్ ఇన్వెంటెడ్ అ నేమ్, ఇది నిజమైన పేరు లేదు, జార్జ్. దెన్ హీ మెట్ హిందూ గర్ల్, హిందూ ఆర్ జైన్ గర్ల్ ఐ థింక్. సో ఇన్ అహ్మదాబాద్. సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ లో తోడుగా పనిచేయడం. అలా పోతున్నప్పుడు దే స్టార్టెడ్ సీరియస్ ఫ్రెండ్షిప్. సో సీరియస్ ఫ్రెండ్షిప్ ఈ దినంలో నేను ఇవి అన్ని నాకు కొత్త. ఓకే, దే హ్యావ్ బీన్ డేటింగ్ అన్నది నేర్చుకోవాలి నాకు. సో ఏదో ఫ్రెండ్షిప్ అన్నది అర్థం అవుతుంది. సో డేటింగ్ అండ్ దెన్ మెల్లగా చాలా స్ట్రాంగ్ బాండేజ్ వచ్చి దే స్టార్ట్ దే వర్ ఇన్ లవ్. ఇది మధ్యలో ఏదేదో difference of opinions, arguments, అవి అన్ని వచ్చి this boy knows only English. She knows English, Hindi, Gujarati, అవి అన్ని తెలుసు. This man is not wanting to learn Hindi and he has not tried at all. So ఆ విధమైన మొండి ఇక్కడ. ఈ అమ్మాయి
and he's a non-vegetarian. This girl is a vegetarian, strict vegetarian. Egg kuda mukkodu. So idi adi rendu they had, but they were very good friends. They were going on well. అవి అన్ని బాగానే పోతున్నప్పుడు ఒకరోజు చెప్పిందట, నో వి కెనాట్ టేక్ ఇట్ అలాంగ్, ఇది వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అని ఒకరోజు చెప్పి తొందరగా ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే షీ వాస్ నాట్ టాకింగ్ టు హిమ్. సో హీ వాస్ అబ్సల్యూట్లీ క్రెస్ట్ఫాలన్. అదే టైంలో ఇది క్లోజింగ్ టైమ్ ఆఫ్ ప్రాజెక్టు అవి అన్ని క్లోజ్ అయి ఉన్నప్పుడు ఇది ఎడ్యుకేషన్ క్లోజ్ అయ్యి ఇప్పుడు ఇంటర్న్షిప్కి రావాలి. అప్పుడే హైదరాబాద్కి వచ్చాడు. అప్పుడే ఇది జరిగింది. ఈ వాజ్ అబ్సల్యూట్లీ బీటన్. అంత డిప్రెస్ గా ఉంది. అయ్యో చాలా కష్టం. సో నేను ఏం చేశానని చెప్తే విన్నాను. ఐ వాస్ లిసనింగ్ టు హిమ్ పేషెంట్లీ. అవునా, అయ్యో ఇవి అన్ని నేను నా అబ్బాయి చెప్పిన మాటనే నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇవి అన్ని నాతో పంచుకున్నాడు. ఇలా ఉంది, నా ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఇది ఉంది ఇది ఉంది అని చెప్తా పోతాడు, వింటా ఉంటాము. సో వీడు ఎందుకు నాకు దగ్గర వచ్చాడంటే, నేను ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గర పోతే ప్రతి సెషన్కి 1000 రూపాయలు అడుగుతాడు. నేను ఇది నా ద్వారా ఇది ఇవన్నీ చెప్తా పోతానే కానీ దీనికి 1000 రూపాయలు ఇవ్వాలంటే నాకు ఇష్టం రాలేదు. వై షుడ్ ఐ పే 1000 రూపీస్ జస్ట్ టు గో అబౌట్ స్పెండింగ్ సమ్ 1 hour విత్ సంబడి? ఎందుకు అని he started thinking, and that is how he came to know about Seva and he came here. So అప్పుడే నాకు అర్థమైంది, now counseling has become a very very expensive proposition. So lay counselors are a lot more important. We describe ourselves as lay counselors, so that పెద్దగా సైకాలజిస్ట్ అని పేరు పెట్టుకోము, కేస్ అని చెప్పము, ప్రతి ఒక్కరిని కాలర్ అనే చెప్తాము. ఈ కాలర్ జార్జ్ యాజ్ అ కాలర్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటాడు. సో హీ స్టార్టెడ్ డెవలపింగ్ ఎ కైండ్ ఆఫ్ ఏదో ఒక బాంధవ్యం ఏమంటారు అది. సో ఎందుకు అలా ప్రతి ఒక్కటి చెప్పడం మొదలుపెట్టాడు. సో ఊరికెళ్ళి వచ్చినప్పుడు స్వీట్స్ అన్ని తెచ్చి నాకు ఇవ్వడం. మీకు మాత్రం లేదు సార్, ఇక్కడ ఉన్నారు కదా క్లినిక్ లో ఎన్నో మంది ఉన్నారు, అందరితో పంచుకోండి అని తీసుకొస్తారు. ఏంటిది? సో దట్ ఈస్ వెన్ హీ సెడ్, అరే నాకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, దే విల్ బి ఏబుల్ టు రిలేట్ టు యూ మచ్ బెటర్, ఓ ప్లీజ్ టాక్ టు దెమ్ అని చెప్తున్నప్పుడు, నో, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ ఓన్లీ. ఓకే, ఓల్డ్ మ్యాన్, యూ ఆర్ డిస్క్రైబింగ్ యువర్ సెల్ఫ్ as ఓల్డ్ మ్యాన్, నో, అలా నేను చూడను, నీతో మాట్లాడాలని నేను వస్తున్నాను అని. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్. పెద్దగా ఏం చేయలేదు, బట్ దే గెట్ దట్ రిలీఫ్. ఇప్పుడు అబ్బాయి హీ హడ్ ఫినిష్డ్ దిస్ థీసిస్ కంప్లీట్ చేసి నేను ఇక్కడ వచ్చేసాను. ఓకే, కాల్ చేసి నాకు చెప్తాడు, సార్ యూ విల్ బీ హ్యాపీ, మీకు చెప్పాలని ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు చెప్పాలి. ఏంటయ్యా చెప్పు అంటే, ఐ సబ్మిటెడ్ మై థీసిస్. వెరీ నైస్ అన్నప్పుడు ఇది మీకే చెప్పాలని నా ఉద్దేశం. బికాస్ యూ విల్ బీ హ్యాపీ. ఇది ఏంటిది? వాట్ ఇస్ దిస్ పర్టిక్యులర్ థింగ్? దిస్ ఇస్ ద బై ప్రోడక్ట్. దీస్ ఆర్ ఆల్ ద బై ప్రొడక్ట్స్ దట్ as counselor we get. Basically empathy gets lot many benefits. Empathy అన్నప్పుడు ఏంటి చేద్దాం? వాళ్ళ ద్వారా ప్రయాణం చేస్తాం అంతే. వాళ్ళ తోడుకోవడం అది ఒకటే. యూ జస్ట్ గో అలాంగ్ విత్ దెమ్, జస్ట్ వింటా ఉండడం అప్పుడప్పుడు. సో దెర్ ఆర్ 3 things. Our process of counseling is Carl Rogers క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అన్నప్పుడు రాస్తారు,
Carl Rogers is a great man. Amazing paddhati. There are only 3 things that are necessary. One is unconditional positive regard. దానికి ఎలా చెప్తారో ఎవరో మధ్యలో తెలుగులో చెప్పారు కదా, ప్లీజ్ ట్రై దిస్. అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్. ఏమి షరతు లేక ఎదుటి వాడిని అట్లనే స్వీకరించడం. అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్. సెకండ్ వన్, ఏమి ఆశించకుండా ఎవరినైనా మనము హెల్ప్ చేయడం సార్. వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించకుండా, అంటే మనకి ఏదో వస్తుంది అనే ఉద్దేశంతో కాకుండా చేసేది అన్కండిషనల్ కదా. అబ్సల్యూట్లీ. I mean, we are not expecting anything. We are not expecting anything. ఏ విధమైన అప్పుడప్పుడు యూనో పీపుల్ విల్ బి అంత ప్రెజెంటబుల్ గా ఉండరు. అప్పుడప్పుడు యూనో ఐ హ్యావ్ కౌన్సిల్ పీపుల్, రిక్షా పుల్లర్స్. అది అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్లీ పద్మరావు నగర్ లో అడ్వాంటేజ్ అది. ఎవరన్నా వస్తారు, పేదవాళ్ళు, వీరు వారు ఎవరన్నా వస్తారు. ఇక్కడ క్లినిక్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ మూవ్ టు క్లినిక్ ఇన్ నియర్ పంజగుట్ట. అక్కడ అది కొంచెం పాలిష్డ్ గా వస్తున్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు సమ్ యూనో పువర్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్. సో ఇది మారిపోయింది. అక్కడ ఇవి అన్ని జరిగేది. సో అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటే ఇది యూనో వితౌట్ ఈవెన్ కోంబింగ్ హెయిర్, కరెక్ట్ అయిన డ్రెస్ వేసుకోకుండా అట్లనే వస్తారు. కొంచెం దే విల్ బి స్మెల్లింగ్, ఏదన్నా ఉంటది. ప్రతి ఒక్కరిని అదే సమానంగా భావించడం. ఇది there is a beautiful term by ఏమంటారు, yogis, they use the one called కరుణ, ముదిత, ఉపేక్ష అంటారు. ప్రతి దాన్ని ఒకే విధంగా చూడడం. సో this is a very important thing. So if these 3 things are there, that is unconditional positive regard, empathy and listening, ఈ 3 ఉన్నప్పుడు థెరపీ హ్యాపన్స్ అంటారు కార్ల్ రోజర్స్. థెరపీ హ్యాపన్స్. సో ఏ విధంగా ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అల్కెమీ. అల్కెమీ, ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ ఇన్ తెలుగు, నాకు తమిళ్లో కూడా రాదు. ఇది ఒక రసాయనం మార్పు జరుగుతుంది. ఇది జరుగుతా పోతుంది. దిస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. సో ఈ అబ్బాయి బాగానే మారాడు. హీఈస్ వెరీ హ్యాపీ. హీ హెస్ ఫర్గాటన్. చెప్తాడు, అది గురించి మర్చిపోయాను సార్. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి వరీడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు కావాలనో మీరు ఉన్నారు నాతో. ఓకే, అప్పుడప్పుడు మీకు డిస్టర్బ్ చేస్తాను, అక్కడ నుంచి ఫోన్ చేస్తానన్న. ఓకే, మొదటి రోజు మెసేజ్ పెట్టు, తర్వాత కాల్ చేయి. సో ఇలానే పోతుంది. ఫస్ట్ కేస్ స్టడీ జార్జ్ కేసు. సెకండ్ చాలా కష్టమైన ఒకటి. కొందరికి నేను ఈ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మీకు తెలిసి ఉంటుందో ఏమో, ప్లీజ్ బేర్ విత్ ఇట్. జయరాజ్ అని పేరు అబ్బాయికి. చాలా వెరీ పువర్ ఫ్యామిలీ, తెలుగు అబ్బాయి, పల్లెటూరు నుంచి వచ్చే అబ్బాయి. అమ్మ ఏమో పొలంలో పనిచేస్తుంది. ఏదో నాన్న లేదు. సో 3 పిల్లలు. దిస్ బాయ్, హిస్ బ్రదర్ అండ్ ఎల్డెస్ట్ సిస్టర్. సో 3. ఎల్డెస్ట్ సిస్టర్ పెళ్ళయి వాళ్ళు మామూలైన ఒక ఫ్యామిలీ. ఏదో టెంపుల్ ఎదురుగా ఒక షాప్ పెట్టుకొని కొబ్బరికాయలు అవి అన్ని అమ్మే మనిషి. ఈ 3, ఈ అమ్మ పొలంలో పనిచేసి పైసలు తీసుకొస్తుంది. ఈ అబ్బాయి 2 బాగా చదివారు. బైక్ లో పోతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో ఈ అబ్బాయి, జయరాజ్ బ్రదర్, gets badly injured. Spinal column is injured. Now he is bedridden. Now when he was on the bed, he called me. I had not met him. He called me. So ఎలానో తెలుసుకున్నాడు, ఇలా ఒక సంస్థ ఉంది అని తెలుసుకుని
ఫోన్ చేసినప్పుడు అంత ఏడానంటే హీ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ క్రైడ్. ఎందుకు నాకు ఇలా జరిగింది? అమ్మకి మొదటి నుంచి ప్రాబ్లం, ఏదో వీఆర్ సెటిలింగ్ ఇన్ అవర్ లైఫ్ అని అనుకున్నప్పుడు ఇది ఎందుకు నా అండ్ దెన్ హీ వాస్ ఇన్ ద హాస్పిటల్. ఆల్ ఐ డిడ్ వాస్ టు లిసన్ టు హిమ్ అండ్ ఐ జస్ట్ kept on giving him hope. ఒక్కటే చెప్తా ఉంటాను. దెన్ హీ లిసన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ దెన్ అబ్బాయిని బ్రదర్ని ఇంటికి తీసుకొచ్చి హీస్ బెడ్ రిడన్ ఈవెన్ టుడే. ద బాయ్ గెట్స్ హిమ్ మెడిసిన్స్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆ రోజు ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను కలవాలని డైరెక్ట్ గా వచ్చాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ యూ సార్, ఐ వాంట్ టు సీ యూ. అప్పుడే చెప్పాను, జయరాజ్, ఐ హ్యావ్ నాట్ సీన్ యూ, ఐ ఆల్సో వుడ్ లైక్ టు సీ యూ. వచ్చి the reason why he came to meet me is I have become a manager and I am getting transferred from the city to another city. So పోయే ముందు మిమ్మల్ని కలవాలని వచ్చాను అని. I was so happy, absolutely happy. What did I do? నేను ఏం చేశానని ఇంత కృతజ్ఞత అబ్బాయి అనిగినప్పుడు, you were there at that time and I needed, that's all. When I needed badly, you were there అన్నాడు. చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి డూయింగ్ వెరీ వెల్ యాజ్ అ మేనేజర్. మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. సో దిస్ బాయ్, దిస్ ఇస్ హౌ ఆల్ దట్ వీ డూ ఈజ్ ట్రై అండ్ ఫీల్ అలాంగ్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ని షేర్ చేసుకోవడం. యు ఫీల్ లైక్ దెమ్ అండ్ వెన్ యూ ఫీల్ లైక్ దెమ్ you will be able to help. Or you ఏ విధంగా ఉంటుంది, because feeling is the driver for action. So when we teach the counseling process, the thought drives feelings drive actions, feeling వల్లనే actions. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మనకి తెలుసుకుంటే కొన్ని ఫీలింగ్స్ డిస్ఫంక్షనల్ గా చేసేస్తాయి. సో ఆ ఫీలింగ్ నుంచి ఈ అబ్బాయి బయట రావాలంటే ఏం చెప్తే, ఏ విధంగా సపోర్ట్ ఇస్తే అబ్బాయి బయటకు వస్తాడు అన్నది తెలుసుకోవడమే. ఇట్స్ లైక్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు లిఫ్ట్ సంబడి ఫ్రమ్ ద బెడ్. ఏదో హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇంజురీస్ ఇన్ ద బాడీ. జాగ్రత్తగా వాళ్ళని పట్టుకుని బెడ్ లో ఉంచాలి. ఒక స్థలం నుంచి ఇంకా ఒక స్థలంకి తీసుకుపోవడం ఎంత కష్టమో అది నేర్చుకుంటాము ఎంపతి ఉన్నప్పుడే. సో దిస్ ఇస్ అనదర్ కేస్ స్టడీ. These are straightforward motivation and support and all that. I have had some really ఘోరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఓకే, ఐ విల్ టెల్ యూ అబౌట్ అ కేస్. వీళ్ళకి పెళ్ళై 32 years తర్వాత, nearly 40 years అయినప్పుడు this lady came to me. She had been married to somebody, ఏమంటారు, he was a narcissistic personality. తెలుగు she is from a very rich background. మంచి పెంపకం, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. కానీ ఈ అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు. వాడు పెరిగినది ఢిల్లీలో. తెలుగు మాట్లాడతాడే కానీ ప్రతి అలవాటు ఢిల్లీ వాళ్ళ అలవాటే. తాగడం అండ్ పార్టీస్ పెట్టడం అవి అన్ని మామూలుగా జరుగుతూ ఉంటది. సో she, as a very young woman, she went to Delhi. She was living with him. అక్కడ ఏదేదో చేస్తూ ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు ఆయనకు కూడా వయసు అయిపోయింది. హీఈస్ ఆల్సో క్వైట్ ఓల్డ్. హీఈస్ 60+, షీఈస్ ఇన్ ద 50s. ఈ వయసులో ఇద్దరికి, I mean, they have been having a very rough weather all through.
ఇది మామూలుగా పోయే లైఫే లేదు. అంత ఈ టైంలో ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు చాలా తాగారు. ఈ తాగు ఎఫెక్ట్ ఏమో తెలియదు. మధ్యరాత్రిలో he said, get out of the house. నా ఇంటి నుంచి బయట పో. And he just drove her in the middle of the night. She was probably 55, 58, some that kind of age. So if she is thrown out of the house in the middle of the night, what could she do? So she cried and she was waiting there. She was waiting there, waited for the next day. So next day, బయట పోలేదు. ఆ రాత్రిలో ఎక్కడ పోవాలని ఫస్ట్ థింగ్ దట్ షీ డిడ్ వాస్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ షీ కేమ్ ఆఫ్ టు హైదరాబాద్. హర్ మదర్ వాస్ ఇన్ హైదరాబాద్. షీ కేమ్ అండ్ స్టేడ్ విత్ దమ్. Now that man is trying to call her back. Please come back, please come back, please come back. And so this was the situation. So ఎవరితోనో పంచుకోవాలి కదా ఇది. ఏంటి వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ అంటే మనం చెప్పడం ఏం లేదు. సో there that is when I was trying to help her come out of it. How to come out of it? You have to forgive the oppressor. You have put yourself as a victim. It's not that you have put yourself as a victim and he was enjoying being the oppressor all these years. ఇప్పుడు మీకు ఎక్కువ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయ్యారు, మీకు కొంచెం ధైర్యం వచ్చింది, ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు బాగానే ఉంది అని ఆ టైంలో మీకు ఇది ఫీలింగ్ సెట్ అవుతుంది, మీకు అండర్స్టాండింగ్ వస్తుంది ఇప్పుడు. సో నౌ యూ టేక్ అ కాల్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ. Then I was explaining her the legal part of things. So now that you have lived for 35 or 38 years together, so you have every right on the properties that things have been accumulated. You can always resort to a legal opinion, but think about and take a call. Okay, decision has to be yours. We will only be able to provide you information try చేస్తా ఉంటాను, ఇస్తా ఉంటాను, but you have to make the call because that is when, because this is your life, this decision has to be yours. ఇప్పుడు she did not go back to him at all. She is completely deciding to be alone. Both the children are very supportive of the mother. They love the father also, but at the same time మీరిద్దరూ సెపరేట్ గా ఉండడమే బెటర్ అని పెట్టేశారు. దిస్ ఇస్ వన్ సచ్ కేస్. యాక్చువల్లీ దిస్ పర్సన్స్ పర్సనాలిటీ ఇస్ అ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ. ఆమె ఒక లెవెల్ దాటి ఉన్న గర్వం, తన గురించి పెద్ద ఒపీనియన్. బికాస్ షీ వాజ్ షీ వాజ్ అ హౌస్ వైఫ్, పెద్దగా ఏం చేయలేదు. షీ దో వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, బట్ all the finances of the father is all gone. ఇప్పుడు అయ్యో అని పోవాలంటే పోవడానికి దారి లేదు. ఈ పరిస్థితిలో he was just riding on her. Now she has decided not to go. This is one such case. ఇలా పోతా ఉంటుందండి, కేస్ స్టడీస్ చెప్తా పోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఒక కేస్ స్టడీ వచ్చింది. సో షీ హ్యాస్ 2 children. సుధా అని పేరు. She called me one call లోనే అయిపోయింది, just one call. Then she wanted to donate to Seva, ఏదేదో చేసింది. ఏమంటే situation is, family is very nice, everybody is supportive, everything is going fine. పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, అన్ని బాగానే పోతుంది హైదరాబాద్లో. ఇప్పుడు తనకి మొదట్లో జాబ్ చేసేది, I mean she was in a very good job. పిల్లలు చూసుకోవాలని ఫస్ట్ చైల్డ్ వచ్చిన తర్వాత జాబ్ మానేసింది. సో
now it is close to 10 years or so, 8 and 10 years. 10 years తర్వాత మళ్ళీ జాబ్కి పోవాలని ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ? ఇదే ఈ విధంగానే అడుగుతారు మమ్మల్ని. వీ కెనాట్ గివ్ డెసిషన్ ఫర్ సంబడి ఎల్స్. డెసిషన్ మేకింగ్ ఈజ్ లైఫ్. వాళ్ళు ఆలోచించి తన లైఫ్ గురించి ఆలోచించి తన డెసిషన్ని తనే తీసుకోవాలి. ఈ దానికి ఏమంటారు, ధైర్యం ఇవ్వడం, స్ట్రెంగ్త్ ఇవ్వడం మాత్రమే కౌన్సిలర్ జాబ్. ఇది ప్రతి ఒక్కరు చేస్తా పోతారు. ఎక్కడన్నా ఫ్రెండ్స్ కోసం, రిలేటివ్స్ కోసం చేస్తా ఉంటాం. ఎస్పెషలీ పీపుల్ లైక్ పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ సెంట్రల్ పొజిషన్, అందరూ వచ్చి మాట్లాడతారు. మన ఊర్లో టెంపుల్లో ప్రీస్ట్ ఉండేవారు. ప్రీస్ట్ దగ్గర ఎవరెవరో వచ్చి తన ఇంటి స్టోరీస్ అన్ని చెప్తూ నా అబ్బాయి ఏం పట్టుకోవడం లేదు, నా లైఫ్ ఎలా అయిపోయింది, అది ఇది అని చెప్తా ఉన్నప్పుడు అవి అన్ని విని అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఏం చేస్తారంటే, నేను కూడా ప్రార్థిస్తుంటాను మీకోసం అని ఒక దీపారాధన చూపించి ఇంటికి పోండి, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పి పెడతారు. అదే జాబ్ చేస్తానని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో లాస్ట్ టైం when I spoke in this particular place only, in the same ఏం పేరు మీ స్ఫూర్తి మీటింగ్ ఏమో, I was likening the job that we are doing as something relating to mother truth. I mean, earlier days people used to go from village to village. అది తలకాయ మీద పెద్ద బుట్టని మూట అవన్నీ పోయేవారు. అందరూ నడిచిపోయేవారు. ఆ దారిలో ఎక్కడన్నా ఆపి తిని వెళ్ళిపోతాం అంటే అంత బరువు ఉంటది. మళ్ళీ కింద నుంచి తీసుకోవాలంటే కష్టం. దానికోసం అది ఒక హైట్ లో, ఒక మన షోల్డర్ హైట్ లేకపోతే హెడ్ హైట్ లో ఒక ఇది సుమదాంగి అంటాం తమిళ్లో, ఒక లోడ్ పెట్టుకోవడానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పై లాగా ఉంటది. ఇటువైపు 2 కాలము, మధ్యలో ఒక పెద్ద బెంచ్ లాగా ఉంటది. చాలా హైట్ లో ఉంటది. అక్కడ పోయి పెడతారు. పక్కనే ఏదన్నా ఒక ట్రీ కింద కూర్చొని హ్యాపీగా నీడలో కూర్చొని తిని నిద్రపోయి మళ్ళీ బరువు తీసుకుపోతారు అంతే. సో ఆ టైంలో పెట్టుకోవడానికి ఒక స్థలం ఉంది. ఆ విధమైన పనే చేస్తామని నాకు అనిపిస్తుంది. బికాస్ దే హ్యావ్, ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ ఇఫ్ యు సీ, ఏదేదో చిన్న గాయం వస్తుంది మన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు, ఏదో ప్లే గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు, అవేమి తనే ఆరిపోతుంది. బికాస్ ద సిస్టమ్ నోస్ టు హీల్. సిస్టమ్ హీల్స్ ఎవ్రీథింగ్. మనం డాక్టర్ కెనాట్ హీల్ ఎనీథింగ్, సిస్టమ్ హీల్స్. అదే విధంగా లైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. అది వీసే టైమ్ హీల్స్, ఏదేదో పేరు పెడతానే కానీ ప్రతి ఒక్కటి తనే జరుగుతా పోతుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను కౌన్సిలింగ్కి వస్తున్న అబ్బాయికి, వాడు మొన్న మటన్ బిర్యానీ తిన్నావు, అది జీర్ణమైంది. నిన్న ఏమో అమ్మ కర్డ్ రైసే పెట్టింది, అది తిన్నావు, అది కూడా జీర్ణమైంది. ఆ జీర్ణం అవడానికి ఏదైనా సెట్టింగ్ మార్చావా నువ్వు మా ఒళ్ళలో అని అడుగుతా. నవ్వుతాడు. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది. ఇది వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ కాల్డ్ నేచర్. వీఆర్ ఆల్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద నేచర్. మనకి ఏదో ఏజెన్సీ ఉన్నట్టు అనిపిస్తుంది, అదే మనమే అన్ని చేస్తున్నట్టు అనిపిస్తదే కానీ అది నిజం కాదు. దట్ ఈస్ ద మాయా. దట్ ఈస్ హౌ వి గెట్ ట్రాప్డ్ ఇన్ టు దిస్. ఏదో నేనే చేస్తాను దాంట్లో కూడా there is a meaning in that, because only when we take control of things we will be able to do something new. చేస్తా పోతాం. అందువల్లనే ఎన్నో ఆవిష్కారాలు ఎన్నో జరిగింది కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసింది.
ఇవన్నీ ఈ ఏజెన్సీ వల్లనే. సో బట్ వీ హ్యావ్ టు నో యాజ్ టు హౌ మచ్ టు ట్రస్ట్ ఇట్, హౌ మచ్ టు లీవ్ ఇట్ టు నేచర్ టు టేక్ కేర్. ఇది నేర్చుకోవడమే జీవన విద్య. ఇది I will just leave it now. I would like you guys to ask questions so that we can have a interactive session from now onwards. That is my feeling. What do you say, Srini? Sir, hello sir. Hello. Yes sir, మనం అడుగుతాం. Let us open for Q&A. Yeah. Some water. So అందరూ కూడా పార్టిసిపెంట్స్ యూ కెన్ ఆస్క్ అండ్ ఇఫ్ ఎనీ వన్ బై వన్ మీకు ఏదైనా క్వశ్చన్. జగదీష్ గారు ప్లీజ్. షూర్ అండి, సార్ రాగానే అడుగుతాం. Yeah. Jagdish PV. నమస్తే సార్. Okay. ఒక క్విక్ క్వశ్చన్. మీ ట్రాన్సిషన్ ఫేజెస్ చెప్పారు, 4-5 ఫేజెస్ చెప్పారు. మిమ్మల్ని ఎవరో యాక్టివ్ గా లీడ్ చేసినప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు మీరు అందరినీ లీడ్ చేయడానికి అంటే వినటానికి ప్రయత్నం చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే వినటం అనేది ఎందుకు అంత కష్టము? కెన్ ఐ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇస్ ఇట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు? If you are comfortable in English, I will also be very comfortable. But Okay, sure. Telugulo chepte parలేదు. No, I'll say it in English. We have heard of different phases of your life from your 3 months old till the time you opened a Seva center, where there are 3 different stages. Now the question for me is, how hard is it to listen to somebody? Because you had a phase where you were listening to somebody and now you are listening to someone for having their pains heard. So how hard is listening is the first question, and would you bring your emotions and feelings between while they are expressing their feelings, as in showing sympathy? I heard you say empathy, but I'm just asking you how hard it is to be empathetic. And question. It is not hard to be empathetic. It is hard to be continually listening for some length of time. ఈ సెషన్ అన్నది 45 minutes to 1 hour ఉంటుంది. మన ఫ్రెండ్ అయినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూ మళ్ళీ చెప్తా ఉంటే మనకి అయ్యో బుర్ర తింటాడని ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని ఆ కోపం వస్తుంది కదా. ఇది దాటి రావాలి. ఇది మామూలు, ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. సో అయ్యో అని ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ రాకుండా ఉండడం, అది ఒక్కటే క్వాలిఫికేషన్ ఫర్ బీయింగ్ ఎ కౌన్సిలర్. పెద్దగా చదువుకోవడం అవి అన్నీ నేను నమ్మను, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్. నా ఫీల్డ్ ఏదో కంప్లీట్లీ డిఫరెంట్. చదివినది నేను ఫిజిక్స్. సో ఏదో పెద్ద సైంటిస్ట్ అయిపోతున్నానని బీఆర్సి జాయిన్ అయ్యాను. దెన్ లైఫ్ ఇక్కడ తీసుకొచ్చింది. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దిస్. ఇది మనసులో, ఐ మీన్ యు ఆర్ ఇన్నేట్లీ ఎంపథెటిక్. కానీ ఇది తోడుగా ఈ పేషెన్స్ అన్నది ఉండాలి. ఇలానే ఉంటది. దిస్ జాబ్ ఇన్వాల్వ్స్ పేషెంట్ లిసనింగ్ అండ్ కంప్లీట్ లిసనింగ్ అన్నది తెలుసుకోవడం, అండ్ ట్రైంగ్ టు గో అలాంగ్ విత్ దెమ్ అండ్ బీ విత్ దెమ్ అండ్ feel like them and then come and be in your own seat. That's a very difficult thing. అది సినిమా చూస్తాము, సినిమాలో వాడు ఏడుతున్నప్పుడు మనం కూడా వేస్తాం కదా. అలా ఉండకూడదు. దట్ ఈస్ సింపతి. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. బట్ ఈవెన్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఇస్ సో వర్స్ అండ్ ఆల్ దట్, అయ్యో పాపం యూ మస్ట్ హావ్ బీన్ గోయింగ్ త్రూ అ వెరీ బ్యాడ్ ఫేజ్ అండ్ ఆల్ అని చెప్తామే కానీ మనం మన సీట్లోనే ఉండాలి. వీ హ్యావ్ టు స్థిరంగా ఉండాలి. యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ వి సీ దట్ భగవద్గీత చెప్తారు కదా. భగవద్గీతలో గీతాచార్యుడు కృష్ణ, హీఈస్ హోల్డింగ్ ద రథం. దో అర్జున హ్యాస్ ఆల్ ద ఫీలింగ్స్ అండ్ ఆల్ దట్, హీ హిస్ ఓన్ కజిన్ యాక్చువల్లీ. హీఈస్ కంప్లీట్లీ అవేర్. ఆయన కూడా he holding on to this, he is holding on to the ratham and he is going about helping him.
దట్స్ ఆల్. ఇది పెద్ద పొజిషన్ గా అనుకోవడం అవసరం లేదు, బికాస్ ఇది కొంచెం ఎక్కిపోతుంది. సో వీ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ ఇట్, బికాస్ వీ విల్ ఫీల్ అస్ దో వీఆర్ సంథింగ్ గొప్ప అని. నో, దట్స్ అ ట్రాప్. బట్ ఇట్ ఈస్ అ టఫ్ థింగ్ టు హ్యావ్ దట్ పేషెన్స్. దట్స్ ఓన్లీ డిఫికల్టీ. బట్ ఒక ఇది వస్తుంది when you see, when I tell about these case studies, అబ్బాయి వచ్చి when he completed his thesis and he had submitted, నాకు వచ్చి చెప్తాడు, see that particular happiness ఎక్కడ దొరకదు. And when you see, when the session is over, when they say వస్తానండి అని వాళ్ళకి ఏదైనా హోంవర్క్ ఇస్తాం, at the end of it homework ఇచ్చినప్పుడు, and then when they come back completing the homework, that is when you know, yeah, there is something. I have built the trust and I am able to make them do what I think is the right. That means they are wanting to change. They are taking control of their life. The situation వచ్చినప్పుడు you feel good because you help them understand. Basically our process is empowering them, because ప్రతి ఒక్కరికి పవర్ లోపలనే ఉంది. So ఈశ్వర సర్వభూతానాం, there is nothing new. We are not inventing anything. ప్రతి ఒక్కరికి innate గా ఉంటది. So all that we are doing is to raise it up. So they have to just understand it and take over. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు ఆ 3 months బేబీ ఉన్నప్పుడు మీకు ఒక ఆయన దేవుళ్ళలాగా కనిపించారు, ఎంతో డబ్బులు ఇస్తారు అంటే ఒక మాట, రెండోసారి మీ 5గురిలో ఆ బాబు 3 months ఉన్నప్పుడు, అదే సార్ మీ బాబు అప్పుడు ఇప్పుడు చెప్పిన అంత ఎంపథెటిక్ గా మీకు ఆయన చెప్పారా? ఇంకొకటి, మీరు మీ 5గురిలో ఒక్కరు మిమ్మల్ని రిటైర్ అవ్వద్దు ఇప్పుడే అని అన్నప్పుడు ఆయన కూడా అంతే ఎంపథెటిక్ గా చెప్పారా? కెన్ యూ కంపేర్ దీస్ 2 సిచ్యువేషన్స్ నౌ విత్ వాట్ యు ఆర్? నేను ఆ సిచ్యువేషన్ లో ఐ వాజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్. అది డాక్టర్ హటంగడి నాకు ఒక టిల్ యూ గెట్ అ జాబ్, ఐఎమ్ గోయింగ్ టు కీప్ యూ అట్ ద రిటైనర్. ఓకే, సో ఆ టైంలో హీ లుక్ టు మీ, ఐ డోంట్, ఎంపతి ఉన్నందువల్లనే చేశారు. See, that because he felt like helping me. అది ఆ హెల్ప్ ఇప్పుడు నేను చేస్తున్న హెల్ప్ కంపారిజనే లేదు. హీ వాజ్ లిటరలీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఓకే, సో బ్యూటిఫుల్ గా ఒక 4 months నేను ఉన్నాను అప్పుడు బాంబేలో. ప్రతి ఒక్కటి క్లోజ్ చేసి హైదరాబాద్ రావడం వీలైంది. సో దట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్ప్. ఓకే, సింపతియా ఎంపతియా, ఐ మీన్ ఇట్స్ అ కాంబినేషన్. సింపతి డెఫినెట్ గా ఉండాలి అక్కడ. సో బట్ హీ ఫెల్ట్ లైక్ హెల్పింగ్ మీ. నా అదృష్టం అది. Whereas in the case of my friends, this plain empathy, because we were all friends, we have grown along. ఏమి లేక స్టార్ట్ చేసి, యాక్చువల్లీ లిటరలీ we were on the roads when we left the first job. అందరూ బయట వచ్చి ఏదో చేస్తామని వచ్చాం కదా, లిటరలీ ఏమి లేదు. ఎవ్రీబడి వాజ్ ఆర్డినరీ, మామూలుగా మేకింగ్ ఎండ్స్ మీట్ వాళ్ళ లైఫే. సో అట్ దట్ టైం నుంచి లెవెల్కి వచ్చాము. ప్రతి ఒక్కటి వీ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ హోల్ జర్నీ టుగెదర్. దట్ టైం దే వాంటెడ్ మీ టు వెయిట్ ఫర్ దట్ 2.5 years. ఇమ్మీడియట్ గా చేయలేదు. సో ఐ హ్యాడ్ టు గో అలాంగ్ విత్ దట్ అండ్ దే హ్యాడ్ టు హెల్ప్ మీ. It was a beautiful this one. These are all possible. Actually, empathy ante counseling ku maatrame ledandi. As a leader, he has to be empathetic. He or she has to be empathy. Empathy leka leadership radu. Because you have to feel like you are people that you work along. That is when things are possible. Empathy prati okkariki undandi. But we selectively choose to be empathetic to certain people. అది ఉండకూడదు. కౌన్సిలర్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో, దట్ ఈస్ వాట్ వి సే, అండ్ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఉపేక్ష అన్నది నో డిఫరెన్స్, ఈ సమానంగా అందరినీ భావించడం, అది రావాలి. అది వస్తేనే we will be able to do good job. థ్యాంక్ యూ సార్. Thank you.
సార్ అయితే నమస్తే సార్. అడగండి మేడం. మాట్లాడండి సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎంపతికి సింపతికి డిఫరెన్స్ చాలా అర్థమైంది. అంటే సింపతి అంటే మనము వాళ్ళ మీద జాలి చూపిస్తాము. ఆ టైంలో వాళ్ళు ఏ ఫీలింగ్‌తో ఉంటే అది మనం ఆ ఎమోషన్‌ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు కోపంలో ఉంటే అవునా అలా చేశారా అని వాళ్ళకి మనము ఆ ఫీలింగ్‌ని కొంచెం ఎన్హాన్స్ చేస్తామేమో. ఎంపతి ఏంటంటే స్థితప్రజ్ఞతతో ఉంటూ అంటే గీతాచార్యుడు చెప్తారు కదా సార్. భగవద్గీతలో ఆయన రథం మీద ఉండి స్థితప్రజ్ఞతతో ఉండి అంటే ఆ ఎమోషన్స్ ఏవైతే అర్జునుడు ఫీల్ అవుతూ ఉంటాడో అంటే ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు అయ్యో నా తాతలు, మా బంధువులు, ఆహ్, నా అన్నదమ్ములు వీళ్ళందరినీ నేను చంపలేను అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒకసారి నువ్వు ధర్మం మీదే పోరాడుతున్నావు. నీ రిలేషన్స్ గురించి కాదు ఇక్కడ పోరాటము అని ఆయన్ని ఒక స్థితప్రజ్ఞతలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏమవుతుంది ఆయనకి కోపం వచ్చేస్తది. అంటే నీకింత అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు వాళ్ళు ధర్మంలో లేరు కాబట్టి వాళ్ళని నువ్వు చంపాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన పర్సనల్‌గా తీసుకొని వాళ్ళని అవును నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు గూడా మళ్ళీ కృష్ణుడు చెప్తాడు. నువ్వు పోరాడేది ధర్మం మీద మాత్రమే. నీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి కాదు అని చెప్తాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే మనము స్థితప్రజ్ఞతలో ఉంటూ అంటే వాళ్ళ ఎమోషన్స్‌కి పూర్తిగా కనెక్ట్ అయిపోకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో బాధతో వస్తారనుకోండి మన దగ్గరికి. అయ్యో! అలా జరిగిందా అని మనం ఆ జాలి చూపించినప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువవుతుంది. అలా కాకుండా మనం ఆ స్థితప్రజ్ఞతతో ఉంటూ వాళ్ళని గైడ్ చేయడం అని నాకు అంటే అకార్డింగ్ టు మీ అది నాకు అలా నా అర్థమైంది సార్. నా గురుగారు మూర్తి గారు ఎలా చెప్పేవారు తెలుసా? హీ వుడ్ సే యూ హ్యావ్ టు గో ఇంటు దేర్, అది వాళ్ళ మనసులో ఏముంది అన్నది కనుక్కొని మళ్ళీ తిరిగి రావాలి. సో సో హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అ పిక్చర్. ఇక్కడ నుంచి నువ్వు పోతావు, వాళ్ళ ఇది అది పరకాయ ప్రవేశం అంటారు కదా, వాళ్ళు ఏమేమి ఫీల్ అవుతారు అన్నది తెలుసుకుని మళ్ళీ రావడం. ఇక్కడ వచ్చిన తర్వాతనే యూ విల్ బి ఏబుల్ టు ఇంటెలిజెంట్లీ ఆన్సర్. సో దానికోసం మళ్ళీ రావాలి. యూ హ్యావ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్, మళ్ళీ ఇక్కడికి రావాలి. అప్పుడే ఎంపతి అన్నది పనికి వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక కోపంతో వచ్చారనుకోండి సార్ మన దగ్గరికి. ఆ కోపాన్ని మనము ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్‌ని మనం అంటే వాళ్ళ లోపలికెళ్ళి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకొని దానికి మనం ఆన్సర్ ఇవ్వాలా? అంతేనా సార్? ఏంటంటే వాళ్ళలాగా ఫీలింగ్ మనకు కూడా వస్తే మనకు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఒక కేస్ స్టడీ. అది కేస్ స్టడీ ఏం పేరు మార్చి పెట్టాను, జయ అని పేరు పెట్టాను. సో దిస్ మ్యాన్ వాజ్ అ నార్సిసిస్ట్. అది ఈ మధ్యరాత్రిలో బయట పొమ్మని ఒక 58 years, ఒక 38 years తోడుగా ఉన్న అమ్మాయిని, షీ హెస్ బీన్ లివింగ్ విత్ యూ, ఇద్దరు పిల్లలు పుట్టారు, అన్నీ ఉన్నప్పుడు ఒక మధ్యరాత్రిలో వెళ్ళిపో అని చెప్పే లెవెల్లోకి వచ్చిన ఒక హస్బెండ్కి వెన్ షీ వాజ్ డిస్క్రైబింగ్ నాకు కూడా కోపం వచ్చింది. అరే వాట్ ఐ మీన్ అలా కోపం వస్తుంది కదా, వాట్ ఇస్ దిస్, ఇది జరగకూడదు. ఆ కోపం రావడం మామూలే, అది రావాలి. కానీ మనం అది ఫీల్ అయిన తర్వాత ఆమెకి ఏది రైట్ అని ఆలోచించాలి. సో వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అవర్ కంట్రోల్. సో ఇదే, సో కోపం వస్తుంది కానీ ఈ సిచ్యువేషన్ లో ఫిల్మ్స్ లో చూస్తున్నప్పుడు మనకి ఏడుపు కూడా వస్తుంది. ఓకే, బికాస్ వి జస్ట్ గెట్ వి బికమ్ ద పర్సన్. నో, అలా అవ్వకూడదు. దట్ ఈస్ వెన్ ఇట్ ఇస్ ఎంపతి. అక్కడ పోతే సింపతి అయిపోతుంది. ఇమోషన్ మమ్మల్ని తీసుకోకూడదు, ఇమోషన్ లో ఉండిపోకూడదు. ఇమోషన్ నుంచి కావాలి తెలుసుకుని, బికాస్ అండర్స్టాండింగ్ ఇమోషన్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ ఇమోషనల్ ఇస్ డిఫరెంట్. అదే సో ఇది సో దట్ ఈస్ వేర్ దట్ అవర్ విజ్డమ్ విల్ హెల్ప్.
మేము కూడా చెప్పండి. బెస్ట్ టర్మ్ స్థితప్రజ్ఞతో ఓన్లీ. స్థితప్రజ్ఞుడుగా ఉండడం ఎంత కష్టం అంటే అంత కష్టం. అవును సార్, చాలా కష్టం. స్థితప్రజ్ఞతతో ఎప్పుడు ఉండడం కష్టం సార్. అంటే కొన్ని సార్లు ఎమోషన్స్ అనేవి మనం హ్యూమన్ బీయింగ్ గా ఖచ్చితంగా ఎమోషన్స్ అన్ని మనం క్యారీ చేస్తూనే ఉంటాము. కానీ ఆ సిచ్యువేషన్ లో స్థితప్రజ్ఞతతో ఉండటం ప్రాక్టీస్ మీద వస్తుందని నాకు అర్థమైంది. నేను 5 years నుంచి నేను కూడా కౌన్సిలింగ్ చేస్తుంటాను సార్. అంటే మాకు జూమ్ మీటింగ్ ఉంటుంది. కొంతమంది హస్బెండ్ కోల్పోయిన వాళ్ళు, పిల్లలు, అంటే వాళ్ళకి మేము కొంచెం ట్రైన్ చేస్తూ ఉంటాం. అంటే మీరన్నట్టు వాళ్ళ ఎమోషన్ ని లోపలికి తీసుకోకుండా వాళ్ళకి మీరు అన్నారు కదా, ఒక ప్రీస్ట్ ఉంటాడు, హారతి ఇచ్చి అంత మంచి జరిగిపోతుంది అని ఒక అంటే ఎమోషనల్ కొంచెం ఏమంటారు దాని సపోర్ట్. ఏం కాదు, అంత మంచి జరుగుతుంది, మీరు అంతా మంచి జరుగుతుంది మీకు, మీరు ఇలా చేయండి కొంచెం. అంటే మళ్ళీ డెసిషన్ అనేది మనం తీసుకోం సార్, వాళ్ళకే ఇచ్చేస్తాం ఆ ఫ్రీడమ్ అనేది. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇస్తాడు కదా, నేనంతా చెప్తున్నాను, నీ ఇష్టం, నువ్వు యుద్ధమైనా చెయ్యి, నువ్వు వెనకైనా వెళ్ళిపో, నీ ఇష్టం అని చెప్తాడు. అది మళ్ళీ మనము ఆ డెసిషన్ మేకింగ్ కూడా మనం తీసుకోకూడదు. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడం అనేది అలా నేను నేర్చుకున్నాను సార్. అదే బ్యూటిఫుల్ టర్మ్ ఇంగ్లీష్ లో ఎంపవర్ అంటాం. ఎంపవర్, పవర్ వాళ్ళ దగ్గరనే ఉంటది, అది వాళ్ళకి చూపించడం ఎంపవరింగ్. సో give them the power to go about deciding and take control of their life. అదే ఎంపవరింగ్. అయితే దీని కంటిన్యూషన్ గానే వాళ్ళు చాట్ లో క్వశ్చన్ అడిగారు సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండింగ్ అండ్ బీయింగ్ ఇన్ ఎమోషన్. ఏదేవి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఇన్ ఎమోషన్ అండ్ బీయింగ్ ఇన్ ఎమోషన్. See, it's like understanding is an intellectual process. Intellectual process. It is not an emotional process. So వాళ్ళ ఎమోషన్ లో మనం ముంగిపోకూడదు. ఏమంటారు, we should not get drowned in that emotion. అది ఉంది అని తెలుసుకుని అవి అన్ని అర్థం చేసుకుని ఉండడమే ఇంటెలిజెంట్లీ అండర్స్టాండింగ్. సో వాళ్ళ లైఫ్ మొత్తం తెలుసుకుని వచ్చి ఆలోచించడం. సి యాక్చువల్లీ ఇన్ అవర్ కేస్ ఇది ఇమోషన్ డ్రైవ్ చేయకూడదు. ఇమోషన్ డ్రైవ్ చేస్తే ఇట్ ఈస్ యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దేర్ లైఫ్. మనం అండర్స్టాండ్ చేసుకుని వచ్చి వాళ్ళకి ఏది కరెక్ట్ గా ఉంటుంది అన్నది వాళ్ళతోనే మాట్లాడి ఒక కంక్లూషన్ కి రావడం. యాక్చువల్లీ అవర్ ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ పార్ట్ ఇమోషన్ ని అడ్రస్ చేయడం, సెకండ్ పార్ట్ సొల్యూషన్ వెతకడం. సో సొల్యూషన్ అన్నది ఇద్దరు జాయిన్ అయ్యి వెతకాలి. దట్ ఈస్ వెన్ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టేక్ ఎ డెసిషన్. Because emotion it's like ప్రవాహం. ఆ ప్రవాహంలో మనం కూడా దారిపోతాం. సో అలా ఉండకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఎమోషన్ అన్నది తెలుసుకోవడం మాత్రమే. ఇట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ లెర్న్. సార్ ఒక క్వశ్చన్ నాకు, మీరు లాస్ట్ ఒక కేసు చెప్పారు కదా, వాళ్ళ హస్బెండ్ చాలా ఆ ఏజ్ లో ఆమెని బయటికి పంపించేశారు, తను లివింగ్ ఎలోన్ అని. కానీ తను కొంచెం ప్రయత్నం చేసి ఉండొచ్చేమో కదా కలిసి ఉండడానికి. అంటే ఇక్కడ ఈ కేసులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇది అప్రెసర్ విక్టిమ్ అంటాం. ఒక్కరేమో అప్రెసర్ గా ఉంటారు, ఇంకా ఒకటి విక్టిమ్ గా ఉంటారు. ఈ విక్టిమ్ అన్నది విక్టిమ్ గా తనని మార్చుకున్న తప్పు ఈమె మీదనే. షీ హ్యాస్ కన్సిడర్డ్ హెర్ సెల్ఫ్ లోవర్ దాన్ హిమ్. ప్రతి ఒక్కరు సమానమే. యాక్చువల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు సమానమే. ఇప్పుడు మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ అరేంజ్మెంట్. ఈ ట్రాన్సాక్షనల్ అరేంజ్మెంట్
పర్మనెంట్ కాదు. మీరు అప్పుడప్పుడు మీరు చెప్తారు, నేను వినాలి. ఇలా ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ విల్ బి గుడ్. ఎనీ ట్రాక్ ఇది నేర్చుకోవాలి. దట్ మ్యాన్ వాస్ చాలా గర్వమైన మనిషి, చాలా గర్వమైన మనిషి. అది అది 38 ఇయర్స్ అది భరించి ఉన్నారు. మొదట్లో అలా తెలిసేది కాదు. మెల్లగా వాళ్ళందరూ బికాస్ he was earning well, he was in a very good position, he started earning a lot of money. సో అవన్నీ బుర్రలో ఎక్కిపోయింది. దట్స్ అ ప్రాబ్లం యాక్చువల్లీ. సో విక్టిమ్ అన్నది మనం ఇది రెండు చేయి కలిపితేనే సౌండ్ వస్తుంది కదా. సో దెర్ ఇస్ అన్ అప్రెసర్, దెర్ హ్యాస్ టు బి ఎ విక్టిమ్. విక్టిమ్ ఉన్నప్పుడే అప్రెసర్ ఉంటారు. మనం అది ఇక్కడ రాకుండా ఈ లెవెల్లోకి వచ్చే, సో ఇట్స్ అ ప్రయత్నం. ఇట్స్ నాట్ సో అయ్యో అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, బికాస్ హర్ ఫాదర్ లాస్ట్ ఆల్ హిస్ మనీ. సో కొంచెం కిందకి పోయింది, వాళ్ళ ఫినాన్షియల్ పరిస్థితి కొంచెం కిందకి పోయింది. సో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, యువర్ ఫాదర్ హీ లాస్ట్ ఆల్ ద మనీ, యూ హ్యావ్ నో ప్లేస్ టు గో. అప్పుడు మొదటి నుంచే ఈ మాట వస్తా ఉంటది. సో షీ వాస్ లిసనింగ్ టు దిస్ ఆల్ దోస్ ఇయర్స్. వస్తా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది అని ఒక్క టైంలో మేల్కొంది. ఓకే, ఇప్పుడు నుంచి వినడం ఉండకూడదు, బికాస్ ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఆ ఫీలింగ్ వస్తుంది చూడు, దట్ ఈస్ వేర్ ద హోల్ థింగ్ ఈస్. దట్ లెవెల్కి వచ్చేసింది పాపం. ఓకే సార్, నెక్స్ట్ శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, నమస్తే సార్. మీలాంటి పెద్దవాళ్ళని నిజంగా కలిసినందుకు చాలా బాగుంది. వినిపిస్తుందా అండి? మీకు మా పాదాభివందనాలు. ఈ ఎంపతి, సింపతి ఇలాంటివి డైలీ ఫ్యామిలీ లైఫ్లో మనకి ఎలా అప్లై చేయాలి? మన రిలేషన్స్, వైఫ్ మధ్య, పిల్లలతోటి. అంటే ఇప్పుడు నేను బిజీ ఉంటాను, లేదంటే వాళ్ళు బిజీ ఉంటాను. నేను చెప్పినప్పుడు వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు టైం ఉండదు. సో అలా వింటూ ఉండాలా, లేదంటే అందులో కొన్ని లాజికల్గా మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చా? యువర్ థింకింగ్ రాంగ్, ఇలా అంటే కొన్ని ఓన్లీ ఎమోషన్తోనే వినాలా, లేదంటే లాజిక్ అప్లై చేసి ఈ థింకింగ్ రాంగ్గా ఉంది, ఇలా థింక్ చెయ్యి, అలా సజెషన్ చేయవచ్చా? లేదంటే వాళ్ళు వింటున్నప్పుడు ఊరుకోవడం బెస్టా? ఎన్ని చెప్పడం ఈజీ. ఓకే, ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇమోషన్ అంత లెవెల్లోనే ఉంటది. ఓకే, లెట్స్ సే యు ఆర్ టాకింగ్, యువర్ వైఫ్ ఇస్ ఆల్సో టాకింగ్. ఓకే, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఓకే ఈ లెవెల్లో తీసుకురావాలి మనల్ని. ఐ మీన్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ తీసుకురావాలి. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే ఒక పద్ధతి ఉంటుంది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ లో మనం అందరికీ 3 ఈగో స్టేట్స్ ఉంది. ఈగో స్టేట్స్ ఏంటంటే, వీ హ్యావ్ అ చైల్డ్ ఇన్ us, వీ హ్యావ్ అన్ అడల్ట్ ఇన్ us, వీ ఆల్సో హ్యావ్ అ పేరెంట్ ఇన్ us. పేరెంట్, అడల్ట్, చైల్డ్ 3 ఉంది. సో అప్పుడప్పుడు చైల్డ్ లెవెల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, అప్పుడప్పుడు పేరెంట్ లెవెల్లో ఈ ఊరు ఇట్లానే ఉంటది, ఈ రోడ్స్ అలానే ఉంటది అని అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. టిపికల్ పేరెంట్ లెవెల్, గోల్డ్ మ్యాన్స్ లెవెల్. సో మనం కూడా అదే విధంగా మాట్లాడితే సెట్ అయిపోతుంది. బట్ అడల్ట్ గా ఉన్నప్పుడే ట్రాన్సాక్షన్స్ విల్ బి మీనింగ్ఫుల్. సో మనం ఏ లెవెల్లో ఉన్నామన్నది కనుక్కోవడమే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఇమోషన్ నన్ను, సో ఐఎమ్ యాంగ్రీ నౌ అని మీకు తెలిసిపోతే యూ విల్ బీ కాన్షియస్లీ బ్రింగింగ్ ఇట్ డౌన్. ఓకే, సో ఇటువైపు అటువైపు, when we are overly happy we will make mistakes, when we are overly sad also we will be making mistakes. సో ఏ ఇమోషన్ ఉన్నది అని కనుక్కోవడమే ఫస్ట్ స్టెప్ ఆఫ్ దట్ ఈస్ అవేర్నెస్ అంటారు, ఇమోషనల్ అవేర్నెస్. ఐ డోంట్ నో వెదర్ యూ నో దర్ ఆర్ బ్యూటిఫుల్ బుక్స్ ఆన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సో తెలుసుకోవడం ఫస్ట్, బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ ఇమోషన్ ఈజ్ ఇన్ మీ నౌ.
అది ఇమోషనల్ అవేర్నెస్. ద సెకండ్ వన్ ఇస్ లెర్నింగ్ టు రెస్ట్రైన్ ఇట్. ఇక్కడ పోకుండా అక్కడ పోకుండా ఒక కంట్రోల్లో ఉంచుకోవడం. సో దిస్ ఇస్ ద సెకండ్ దిస్ వన్. అండ్ థర్డ్ వన్ ఇస్ ఎంపతి. ఇవన్నీ అవసరం. ఇవి అన్నీ ఉంటేనే దట్స్ వాట్ దీస్ ఆర్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ రిక్వైర్మెంట్స్ ఫర్ అ లీడర్. యు ఆర్ ది లీడర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇవి అన్ని అవసరమే. ప్రతి ఒక్కరు ఇన్ ఆల్ అవర్ కేసెస్ అందరికీ ఒక లీడర్షిప్ పొజిషన్ వస్తుంది లైఫ్లో. సో ఇవి అన్నీ అవసరమే. అవేర్నెస్ అండి స్టార్టింగ్ పాయింట్. ఏ ఇమోషన్ నన్ను కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అని కనుక్కోవడం. దానికి బికాస్ బిఫోర్ యూ గో అబౌట్ రిప్లైయింగ్, సే లెట్స్ సే దట్ నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, ఏదో తగిలింది ఇమ్మీడియట్ గా ఒక ఇది ఇంట్యూటివ్ గా ఒక యాక్షన్ వస్తుంది కదా, అలా ఉండకుండా ఒక గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇస్తున్నప్పుడు అవర్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్. ఆ గ్యాప్ ఇస్తూ ట్రై చేయాలి. ఇమ్మీడియట్ గా తొందరగా రిటర్న్ ఇవ్వడం కాకుండా, ఇఫ్ యూ గివ్ దట్ గ్యాప్, దే సే ఇట్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్స్ నాట్ ఈవెన్ ఎ సెకండ్. ఆ టైంలో యువర్ ఇంటెలిజెన్స్ విల్ బ్రింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ థింగ్. బికాస్ ఎవ్రీథింగ్ వర్క్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అండి. ఎవ్రీథింగ్ వర్క్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంత సరిపోతుంది. And they're all gifted with that intelligence. Correct. మనకి ఈ షార్ట్ టెంపర్ అంటారు కదా, షార్ట్ టెంపర్ ఎవరన్నా ఇలా చెప్పుకుని వీఆర్ గోయింగ్ అండ్ కన్ఫర్మింగ్ అవర్ బిహేవియర్. మన బిహేవియర్ ని ఆలోచించి మార్చుతూ పోతేనే లైఫ్ విల్ బి గుడ్. ఈ ఆలోచన కరెక్ట్ సార్. ఆలోచన ఎమోషన్ ఉన్నప్పుడు అంత బాగుంటది. షార్ట్ టెంపర్ అనేది అది ఆలోచన లేకుండా వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు. రియాక్షన్ షౌట్ చేయడం లేదంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్. ఈ ప్రశ్న వస్తుంది కదా, దిస్ ఇస్ బేసిక్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ ఉంది, అందువల్లనే మీరు అడుగుతున్నారు. సో ఇది ఆ టైంలోనే వచ్చేస్తే యూ విల్ దట్ స్మాల్ గ్యాప్ అండి, we will that is what the restraining is all about. Okay. Emotional restraint anta. Okay. Yes, thank you sir. నేర్చుకుంటామండి. Life will teach you so many things on its own. త్యాగరాజన్ గారు, అవేర్నెస్ కి అబ్జర్వేషన్ కి తేడా సార్. వర్డ్సే కానీ చాలా పెద్ద మీనింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఏంటి అవేర్నెస్ కి అబ్జర్వ్ చేయడానికి తేడా ఏంటి? అబ్జర్వ్ చేయడం అది ఏదో పోతుంది అని వదలడం. బట్ అవేర్నెస్ అన్నది ఇట్ హ్యాస్ టు కమ్ అండ్ అది ఒక లైట్ స్విచ్ లాగా వస్తుంది కదా, ఓ అని, అప్పుడే అవేర్నెస్. సో ఇది మీ లోపల ఒక కెమికల్ చేంజ్ తీసుకురావాలి, అప్పుడే అవేర్నెస్. లేకపోతే ఏంటి అది ఏదో పోతుంది, కార్లో పోతున్నాయి అన్ని, యాజ్ దో దెర్ ఇస్ అనదర్ వెహికల్ గోయింగ్. మీరు బండి నడుస్తా పోతున్నప్పుడు ఇంకా ఒక బండి పోతుంది. అది గురించి పెద్దగా చూసుకోము, ఏం పట్టించుకోము. ఆ విధంగా ఉండడమే జస్ట్ అబ్జర్వేషన్. అవేర్నెస్ ఇట్ మేక్స్ ఎ చేంజ్ ఇన్ అస్. అబ్జర్వేషన్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, కానీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అబ్జర్వేషన్తో సహా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వల్లనే ఇమోషన్ ని కనుక్కోవడమే పెద్ద మాట అండి. యాక్చువల్లీ we don't have the right vocabulary about emotions in our day-to-day life. ఏ ఇమోషన్ లో ఉన్నామన్నది తెలుసుకోవడమే చాలా డిఫికల్టీ. ఏదో అది అనుకోకుండా ఏదో చెప్పేస్తాం. బికాస్ వీఆర్ సో వెరీ ట్రైన్డ్ టు బి రియాక్టివ్, నాట్ రిఫ్లెక్టివ్. We are not at all trained to be reflective. That's the problem. It's a self-training only. త్యాగరాజన్ గారు, మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు అవేర్ గా ఉంటారా, జస్ట్ అబ్జర్వ్ చేస్తారా? అంటే మిమ్మల్ని మీరు అవేర్ గా ఉంచుకోవాలి, నాకు అర్థమైంది. కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని పట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటారా, లేకపోతే యూ గెట్ అవేర్ ఆఫ్ దేర్ కైండ్ ఆఫ్, అంటే పరకాయ ప్రవేశం అన్నారు కాబట్టి అడుగుతున్నాను. So how do you differentiate in the counseling? See when something is going on,
ఇంకా ఒకరు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిపోతాను అంతే. కానీ శ్రద్ధగా వినడం, కంప్లీట్ లిసనింగ్ అండ్ ప్రతి ఒక్క మాట దాంట్లో చెప్తారు కదా, కొన్ని మాటలు బయటగా క్లియర్ గా వస్తుంది, కొన్ని బాడీ లాంగ్వేజ్ లోనే వస్తుంది. సో అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అవేర్ గా అవి అన్ని గ్రహించడమే అవేర్నెస్. గ్రహిస్తేనే వి విల్ బి ఏబుల్ టు మేక్ సమ్ డిఫరెన్స్. లేకపోతే ఏంటి? అవేర్ గా ఉండడం ఎలా? హలో సార్. యా, అవేర్నెస్ తెచ్చుకోవడం ఎట్లా? అవేర్నెస్ అన్నది ఇది కూడా ప్రాక్టీస్ లోనే వస్తుందండి, ప్రాక్టీస్ లోనే వస్తుంది. సో ప్రతి ఒక్క దాన్ని గ్రహించుకోవాలి అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా నేర్చుకుంటాం. ఫస్ట్ డేలోనే రాదు. సో వీళ్ళయ్యే వరకు ఇది ప్రయత్నం వల్లనే వస్తుంది. మొదట్లో when you see a word యాక్చువల్ గా నేర్చుకున్నప్పుడు మొదట్లో చిన్నప్పుడు నేర్పిస్తారు కదా, అవేర్ అనే పదం AWARE అని. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 1 2 3 4 5 లెటర్స్ ఉన్నది. అది ఎలా రాయాలి అలానే నేర్చుకున్నాము మొదట్లో. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడే అవేర్ అన్నది అర్థమవుతుంది. యు ఆర్ ఏబుల్ టు టేక్ ద వర్డ్ హోల్. The same way we will get to become aware. చేస్తా వస్తే తనే వస్తుంది. ఇట్ టేక్స్ టైం. సార్ ఇవాళ సెషన్ కి రిగార్డింగ్ ఒక 2 లైన్స్ సార్, దీనికి సంబంధించి రీడింగ్ చదివింది షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. బుద్ధా స్టోరీస్ లో అనుకుంటా సార్, ఒక చోట వచ్చిందనమాట. మనం ప్లెయిన్ గా ఉన్న వాటర్ లోనే మన ఇమేజ్ చూసుకోగలుగుతాము, మనకి క్లారిటీ విజన్ ఉంటది. అలాగే డిస్టర్బ్డ్ మైండ్ లో, అంటే రిపుల్స్ వాటర్ లో ఎలా అయితే ఇమేజ్ కనపడదో అలా డిస్టర్బ్డ్ మైండ్ లో మనకి ఏమి చూడలేము అని. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ వింటూ ఉంటే ఆ 2 లైన్స్ బాగా గుర్తుకొచ్చినాయండి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. మనము ఆ డిస్టర్బ్డ్ స్టేట్ లోకి వెళ్తున్నాము అని తెలుసుకోవడమే అవేర్నెస్ అని నాకు అనిపించింది. హోప్ అంటే చాలా మంది ఇదే టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నారు కదా, ఈ ఇన్పుట్ యూజ్ అవుతుందేమో. బ్యూటిఫుల్. మామూలుగా ప్రతి విషయం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్రతి విషయం. మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తే ఇమ్మీడియట్ గా అక్కడ ఇది జరిగింది, ఇక్కడ అది జరిగింది, దాడులమే కదా ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఆటోమేటిక్లీ యాంగర్ జస్ట్ రైజెస్ ఇన్ us. సో అప్పుడు క్లియర్ గా పనిచేయదు మైండ్. సో ఇమ్మీడియట్లీ వి నో, ఓకే యా మై మైండ్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్, ఓకే ఆపుతాం. ఇది దట్ ఈస్ బ్యూటిఫుల్ గా చెప్పారు మీరు. ఎక్సలెంట్. చెప్పండి, అది వాట్ ఆర్ దోస్ 2 లైన్స్? అదే సార్, అంటే ఎలా అయితే ప్లెయిన్ వాటర్ అంటే అన్డిస్టర్బ్డ్ వాటర్ లో మాత్రమే ఇమేజ్ కనపడుతుందో, అదే విధంగా మైండ్ అన్డిస్టర్బ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడే మనకి ఏదైనా ట్రూత్ అనేది కనపడుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ దేని వలన కావచ్చు, కోపము, ద్వేషము, అసూయ, ఏదైనా కావచ్చు. సో అలాంటి డిస్టర్బ్ స్టేట్ లోకి వెళ్తున్నాము అని తెలుసుకొని వెనక్కి రాగలిగితేనే మనకి ఏదన్నా క్లియర్ గా అర్థమవుతుంది అని. సో అవేర్నెస్ కి అది నాకు మంచి ఎగ్జాంపుల్ అనిపించింది. సో ఎక్సలెంట్. యాక్చువల్లీ ఎక్సలెంట్ అండి. మీరు విన్నారా మానసరోవరం అని? సార్ విన్నాను సార్. మానసరోవర్ ఎక్కడ ఉందని తెలుసా మీకు? అంటే కైలాష్ టిబెట్ దగ్గర అని విన్నాను సార్. ఇట్ ఈస్ అట్ సో మచ్ ఆఫ్ హైట్. అక్కడ ఉన్నప్పుడే డిస్టర్బెన్స్ లేక ఉంటది. ఇవి అన్ని సింబాలిక్ అండి, ఇవి అన్ని సింబాలిక్. ఆ లెవెల్లోకి పోవాలంటే మానసరోవరం అని దానికి ఎందుకు అలా పేరు పెట్టారంటే, ఆ లెవెల్లోకి పోవాలంటే అంత ప్రయత్నం చేసే మనం అక్కడ రీచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. బికాజ్ ఇది ఏమంటారు, నేచురలీ వీఆర్ వెరీ ఇమోషనల్. ఇది జీవిత సత్యం ఇది. సో దాన్ని
అండర్స్టాండ్ చేసి కంట్రోల్లో తీసుకురావడమే. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద గీతాచార్యుడు, దట్ హీఈస్ బేసికలీ హ్యావింగ్ ఆల్ ద 5 horses ఇన్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్ ద అవి అన్ని ఒక్క దాంట్లో పట్టుకుంటారు కదా, దట్ ఈస్ ఇట్స్ ఆల్ సింబాలిక్. అలా ఉన్నప్పుడే మానసరోవరం మన మనసులో ఆ డిస్టర్బెన్స్ లేక ఉండడం పాసిబుల్, అబ్సల్యూట్లీ పాసిబుల్. వండర్ఫుల్ ఎనాలజీ సార్. ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ. త్యాగరాజన్ గారు ఇందాక ఉపేక్ష అని అన్నారు కదా, ఆ ఉపేక్షకిను దీనికి తేడా ఏంటి? ఉపేక్ష అన్నది ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని, ప్రతి ఒక్కరిని ఏదైనా ఒకే లెవెల్లో ఉండడం, ఆల్మోస్ట్ సిమిలర్. ఉపేక్ష అన్నది ఆ లెవెల్లోకి పోతే ఇట్స్ ఎగ్జాక్ట్లీ మానసరోవరమే. యు ఆర్ రైట్. యాక్చువల్లీ ఏది డిస్టర్బ్ చేయకుండా ఉండడమే ఉపేక్ష కూడా. బట్ ఉపేక్ష వేర్ దే యూజ్ ఇట్, వి కీప్ డిఫరెన్షియేటింగ్ కదా, ప్రతి ఒక్కరిని డిఫరెంట్ గా చూడడం, ప్రతి సిచ్యువేషన్ ని ప్రతి దానికి పేరు పెట్టడమే మన అలవాటు అయిపోయింది. ఇట్స్ బేన్ ఆఫ్ హ్యావింగ్ బికమ్ ఇంటెలిజెంట్. సో ఇవి అన్ని దానికి పేరు పెట్టి 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 ఓకే. సో వీ డిఫరెన్షియేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవి అన్ని నేర్చుకున్న విద్య, నా అన్నెసెసరీ విద్య ఇది. ఆ దాంట్లో నుంచి బయటకు రావాలి. సో అదర్వైజ్ వీ వేర్ బేసికలీ ఉపేక్ష లెవెల్లోనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు పిల్లలుగా పుట్టినప్పుడు ఏ డిఫరెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఒకటే. ఆ లెవెల్లోకి పోవడమే ఉపేక్ష. యాక్చువల్లీ దిస్ ఇస్ సపోజ్ టు బి యోగ సూత్రంలో వస్తున్న వర్డ్ అనుకుంటా ఇది ఉపేక్ష. యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. మానసరోవరం విల్ బి దట్ ఉపేక్ష లెవెల్ ఓన్లీ. యాక్చువల్లీ దే కంపేర్ ఇట్ విత్ స్పేస్ అండి. స్పేస్, ఒక రూమ్ ఉంది, రూమ్ లో ఉన్న స్పేసు ఇట్ నాట్ వీడు రావాలి వాడు రాకూడదు అని డిఫరెన్షియేట్ చేయదు స్పేస్, ప్రతి ఒక్కటే వస్తుంది. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దిస్ వన్. సో ఇఫ్ యు సీ సాలిడ్ ఉంది, ద 4 states ఉంది కదా. ఆర్ వి క్రాసింగ్ ద టైమ్ లిమిట్? ఐ థింక్ ఇట్స్ గాన్. ఓకే, ఎవరా ఉంటారా? ఓకే, I will just talk about the solid state undi, liquid state undi, vapor state undi, inka okati plasma state ani okati undi, the fire and all that. Plasma state undi. Ee 4 states leka undi kada. Space is the ultimate. Nature lo space is the ultimate, where everything is accepted. There will be absolutely no difference. Evaranna rani, evaranna poni. It will not affect them and that will not affect them. So ఇది కూడా డిస్టర్బ్ అవ్వదు, ఇది కూడా డిస్టర్బ్ చేయదు. Whereas when we get into water, it may make us feel cold. If you go near the fire, it may make us feel warm. ఇవి అన్నీ ఉంటుంది. కానీ స్పేస్ లో ఏ డిఫరెన్స్ ఉండదు. దట్ ఈస్ వై దే సే దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ అంటారు. ఎనీవే ఐఎమ్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్, సారీ. So to observe. Thank you, sir. Thank you. Yeah. We are almost Thank you. time అయిందండి. ఇంకా ఎవరైనా అడిషనల్ గా మేబీ 1 or 2 questions ఉంటే we'll take. Otherwise we'll close the session. Anybody else has any questions? నమస్తే అండి. క్వశ్చన్స్ ఏం లేవు కానీ బాగా జరిగింది క్లాసు. మీరు చెప్పేదాన్ని బట్టి మీ అబ్బాయి గారు కూడా చూడాలనిపించింది సార్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ క్లాస్. Thank you. So if it's all over, can we say bye? Thanks a lot for giving this opportunity. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. Yeah, please. సార్ నా పేరు అశోక్ సార్. Yeah.
ఇప్పుడు మీరు ఎంపథెటిక్ లిసనింగ్ గురించి అట్లాగే సోషల్ వర్క్, సోషల్ సర్వీస్ గురించి ఇవన్నీ మాట్లాడారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్ నాకు. అయితే ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ ఒక లైక్ మైండెడ్ ప్లాట్ఫామ్. పూర్తి అనే ఒక ఎపిసోడ్ లో మిమ్మల్ని పిలిచాము, మాట్లాడించాము, క్వశ్చన్స్ అడిగాం. సో ఇదంతా మీకు ఆల్రెడీ మీకు అనుకూలంగా ఉన్న వాతావరణం సార్. ఇక్కడ అపోజిషన్ ఏమీ లేదు. కానీ మీకు ఒకవేళ మీ రిలేటివ్స్ లో కానీ, మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, మీ కొలీగ్స్ నుంచి కానీ, ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం, లేకపోతే ఏదైనా ప్రమోషన్స్ కోసం పనిచేయడం, పేరు కోసం పనిచేయడం, ఇట్లా రకరకాల 95 పీపుల్ ఆ రూట్ లో వెళ్తున్నారు. సో మిమ్మల్ని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడి ఉంటారు కదా, కామెంట్ చేస్తుంటారు కదా, ఈయన ఏదో సేవ అంటారు, అదంటారు, ఇదంటారు, ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ వేస్ట్, పక్కనోడి గురించి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కూడా మళ్ళీ తిరిగి రారు, మనకేం హెల్ప్ చేయరు అని అంటారు కదా. సో అట్లాంటి క్రిటిసిజమ్స్, నెగిటివ్ కామెంట్స్ మీరు ఎట్లా తీసుకునేవాళ్ళు, ఎట్లా తీసుకుంటారు? ఐ విల్ సజెస్ట్, వీళ్ళైతే ఈ బుక్ చదవండి. ద 4 అగ్రిమెంట్స్ అనే ఒక బుక్ ఉంది. ద 4 అగ్రిమెంట్స్ అని. దాంట్లో సెకండ్ అగ్రిమెంట్ ఏంటంటే, ఎలా ఏ జరిగినా, ఎవరు ఏ చెప్పినా పట్టించుకోకుండా ఎలా ఉండాలి, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ అన్నది. దట్స్ ద సెకండ్ అగ్రిమెంట్. బ్యూటిఫుల్ బుక్ అండి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ టు స్పెండ్ టైమ్. చిన్న బుక్, 120 పేజెస్ ఉంటుంది. లవ్లీ బుక్, చదవండి. ద 4 అగ్రిమెంట్స్. ఇవి అన్నీ డిస్టర్బ్ చేయకూడదు మమ్మల్ని. సో అది ఎలా చేయాలని మొదట్లో చేసేది. ఐ యూస్ టు గెట్ డిస్టర్బ్. నేను ఎప్పుడు డిస్టర్బ్ అవ్వను అని చెప్పను. దట్ షుడ్ బి ఫ్రాడ్. I was going through all this. I used to feel bad. అవి అన్నీ జరిగేది. కానీ ఇప్పుడు చాలా ఇయర్స్ అయింది. అండ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు. ఆథర్ ప్లీజ్ అని అడుగుతున్నారు. డాన్ మిగ్యుయల్ రూయిస్, DON MIGUEL RUIZ, Don Miguel Ruiz. So that is the author. The 4 Agreements, beautiful book, very small book, but it Shraddhaga chadvali, because every single paragraph has so much of information. So much of wisdom. Actually, it's a lovely book. Okay, so please read it. Thank you sir. Excuse me sir, good morning. Can I ask a small doubt, sir? Please. Sir, this is Ramya, sir. Sir, actually, when we come to this, అంటే ఎవరినన్నా మనం కన్విన్స్ చేయటం కానీ, లేకపోతే ఇలా కౌన్సిలింగ్ మనం ఇస్తున్నాం అన్న దీంట్లో వస్తే కనుక సార్, ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై క్లోజ్ కజిన్. వాట్ ఎవర్ షీ ఫీల్స్, అంటే తనకున్న హర్డల్స్ కానీ, తనకున్న ఆబ్స్ట్రకల్స్ కానీ ఏదైనా తను నాతో షేర్ చేసేది సార్. లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ గ్రోన్ అప్ టుగెదర్. సో like yesterday కూడా మా దగ్గర ఒక కాన్వర్సేషన్ వచ్చింది. I could answer her, I could help her, I could solve her problem. But when it come to my thing, I'm unable to solve few problems, sir. అంటే లైక్ అది ఎలా దానిని నా ఆబ్స్ట్రకల్ ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేది ఐఎమ్ unable to get a answer for myself, sir. I could able to help my cousin, I could able to help my friend, but I'm unable to help myself. Like how to overcome that issue, sir? సో వెరీ యాక్చువల్లీ సింపుల్ గా చెప్తాను నేను. ఇది ఇప్పుడు మధ్యలో గీత గురించి మాట్లాడాం కదా. అవును సార్. యాక్చువల్లీ వన్ డాక్టర్ MS రెడ్డి అని, హీస్ ది ఫౌండర్ ఆఫ్ ఆశా హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఆయన్ని రిక్వెస్ట్ చేశాము, ప్లీజ్ కమ్ అండ్ చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ యానివర్సరీ అని పిలిచాము. వచ్చారు. వచ్చినప్పుడు he said I will come and talk for 1 hour. ఓకే సార్. 1 hour 15 minutes నాకు టైం ఇవ్వాలన్నారు. we were jumping with joy. అలా పెద్ద మనిషి వచ్చి ఇలా మాట్లాడతారంటే సంతోషంగా, ప్లీజ్ టేక్ as much time అండి. అవును సార్.
వచ్చి ఏది మాట్లాడారంటే హీ గేవ్ అ టాక్ ఆన్ భగవద్గీత as to how భగవద్గీత టీచర్స్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అన్నది టాపిక్. అంత చక్కగా మాట్లాడారు. మధ్య మధ్యలో శ్లోకాలు కోట్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్ థింగ్ దట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ వాస్, ఈ యుద్ధం మహాభారత యుద్ధం జరిగే ముందు జస్ట్ 10 days బిఫోర్ వీడు ఇదే అర్జునుడు ఏం చేశాడంటే విరాట రాజ్యంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒంటరిగా పోయి అందరినీ ఓడించి వచ్చారు. అవును సార్. గుర్తుందా? అవును సార్. అవును. ఈ మనిషికి అంత విద్య ఉంది, అంత అన్ని ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఎందుకు భయం వచ్చింది? తనకని వస్తున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ మమత వల్లనే, బికాస్ యు ఆర్ సో, దట్ ఈస్ వై భగవద్గీత టీచర్స్ కర్మణ్యేవాధికారస్తే మా మనం మన పనికి వస్తున్నప్పుడు ఫలం గురించే మొదటి ఫోకస్ అక్కడే పోతుంది. సో దట్ ఈస్ వై టీచర్స్ దట్ మా ఫలేషు. సో కర్మణ్యేవాధికారస్తే, you have to concentrate on what you have to do. అది ఒకటే. అండ్ కొంచెం నిదానంగా ఆలోచిస్తే కూడా అది ఒకటే పాసిబిలిటీ అండి. కానీ ఈ మనసు ఆశ వల్ల రిజల్ట్ లోకే పోతుంది. ఇట్ జస్ట్ రషెస్ us to the result. బాగా జరగాలి, అది రిజల్ట్ కూడా లేదు, ఇది వేరే విధంగా రాకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఎ సక్సెస్. ఆ విధంగానే ఆలోచిస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై we get into problem, we are not able to solve. So దాన్ని if we can separate ourselves and look at it as a problem. It is not my problem, it is others problem. It is a problem. Yes sir. It is a problem. Yeah. How can I solve it? Yes sir. If you see, I mean, let's say you have a long thread, అది పెద్ద ముడిగా పోయి ఏదో ఇది ఒక బండిల్ లాగా ఉంటది. దీన్ని క్లియర్ గా ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ ద థ్రెడ్ కంప్లీట్లీ, దానికి ఏం కావాలి? టైం కావాలి, పేషెన్స్ కావాలి. అంతే. అప్పుడు ఏ ప్రాబ్లం అయినా we will be able to solve it when we remove ourselves from the problem. ఆ ప్రాబ్లం అని ఉంటున్నప్పుడే ప్రాబ్లం. ఇది చెప్పడం ఈజీ అండి, అది చాలా కష్టం. బికాస్ దిస్ ఇస్ ద సృష్టిలో ఉన్న రూపమో యాక్చువల్లీ ఫీచరో. ఇది ఫీచర్ అని అనుకుంటే we will be able to accept it. లోపం కంప్లైంట్ చేస్తాం. అవును సార్. So you should remove yourself from the problem and look at the problem as a problem. Yeah sir. I got it sir. Thank you so much sir for your valuable suggestion. మీరన్నట్టు ఇది it's a long run process. Yeah. It's not going to be happen in a single night or a day. चुटकी में नहीं बनेगी. Yeah sir. Thank you so much sir. Thank you. Okay, thank you so much sir. చాలా ఓపికగా తెలుగులో ట్రై చేశారు. We are very happy. I think అందరికి కూడా బాగానే అర్థమైంది. ఇప్పుడు చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్లీ మధ్యలో ఒక ఆయన చెప్పారు కదా, you are able to talk to this group because we are all like-minded people. ఈజీగా చెప్పేశారు. అది ఏం చేస్తాం, ఏదేదో కమెంట్ చేస్తారు కదా అని చెప్పారు కదా. దట్ ఈస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. దిస్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ గ్రూప్. ఇట్స్ అలాగా ఉంటుంది ఇక్కడ మాట్లాడడం ఈజీ.
రెగ్యులర్ గా అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఐ హోప్ వి హావ్ For the opportunity. మీ టైం ఉన్నప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో థ్యాంక్ యూ ఫర్ Thank you. I'll disconnect. yes sir, thank you. Okay, thank you. What should I do now? Leave, no? Yeah, there is one leave. Hello, sir. Thank you very much. Thank Sir, you, my number. everyone. Thanks for your patience to listen. Sir, to my phone number. My number of Sir. Srini దగ్గర ఉంది. Okay. Sir. Good morning, sir. Thank you very much. Thank you. Thank you, sir. Thank you Radha so here, much. Radha here. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you very much.